పరమతండ్రి ఆవేదన, పరమతండ్రి ఆలోచన, పరమతండ్రి బాధ ఈరోజు సమాజానికి అర్థం కాలేదు. చక్కగా ఆయన మనసంతా మీ ముందు పెట్టే మాటలే చివరి వారం మీరు విన్న అంశం కానివ్వండి, ఈరోజు మీరు వినబోయే మాటలు కానివ్వండి. దేవుని పిల్లలారా, ఈరోజు సమాజంలో పోయిన వారం నేను చెప్పాను కొన్ని మాటలు. దేవుడిని ఎక్కడి వరకు అర్థం చేసుకున్నారు అంటే, కేవలం ఏదో అవసరాల కొరకు, లేదంటే ఆపదల మొక్కుల వాడిగా, కష్టం వస్తే జ్ఞాపకం వచ్చే వ్యక్తిగా, కేవలం దేవుడిని మనుషులు, తన పిల్లలైన మనుషులు అర్థం చేసుకున్న తీరు చాలా దారుణం, చాలా బాధను కలిగించేది. పరమతండ్రి మనసుకు విలువివ్వక, ఆయన మనసులో ఉన్న ఆవేదనకు విలువివ్వక, ఆయన మనసులో ఉంటున్న సంతోషాలకు విలువివ్వక, పోనీ ఇవన్నీ పట్టించుకోకపోయారు. చివరికి ఆయన బాధ కన్నీటిని కూడా చివరి వారం మీ కళ్ళ ముందు పెట్టాను. నేను ఏడుస్తున్నాను, కన్నీరు పెడుతున్నాను అని దేవుడు చెప్పిన ఆ కన్నీళ్ళ వెనుకున్న బాధను కాస్తైనా తెలుసుకునే ప్రయత్నం చేయక, పరమతండ్రి దేవుడు అనగానే కేవలం మన కోరికలు చెప్పుకునేవాడుగా, మన అవసరతలు చెప్పుకునేవాడుగా, మన కుటుంబ సమస్యలు చెప్పుకునేవాడుగా, మన ఉద్యోగ సమస్యలు చెప్పుకునేవాడుగా, మన ఆరోగ్య సమస్యలు చెప్పుకునేవాడుగా, ఇక్కడ వరకు దేవుడిని పరిమితం చేసేశారు ఈరోజు బోధక జనాంగం. అంతే తప్ప ఆయన మనసు గురించి కానీ, ఆయన ఆవేదనల గురించి కానీ, ఆయన సంతోషాల గురించి కానీ ఏమీ తెలియనివ్వకుండా దాచారండి ఈరోజు. చివరికి ఈరోజు చివరి వరకు మీరు మెసేజ్ వినాలి. దయచేసి మీకు ఎవరైనా సేవకులు తెలిస్తే ఖచ్చితంగా సేవకులకి వాక్యం పంపించండి. వాళ్ళ మనసులు తెరవబడాలి. ఈరోజు దేవుడు అనగానే ఎక్కడి వరకు ప్రేరేపించారు విశ్వాసుల్ని, ప్రజల్ని అంటే, కేవలం మీకు అవసరత వస్తే ఆదుకునేవాడు దేవుడు, మీ అవసరాలు తీర్చేవాడు దేవుడు, మీ కన్నీళ్లు తీర్చేవాడు దేవుడు, మీ వేదనలు తీర్చేవాడు దేవుడు, ఇలా దేవుడిని పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోయారే తప్ప, దేవుడు అంటే మనకి కన్న తండ్రి అవుతాడు, దేవుడు అనగానే మనల్ని ప్రేమించేవాడు, దేవుడు అనగానే మనల్ని పుట్టించినవాడు, దేవుడు అనగానే భూమి మీద ఆయన పిల్లలుగా ఆయన ఇష్టాన్ని నెరవేరిస్తే చూసి ఆనందపడే మనసు ఆయనది. కనుక నీకెలాగైతే మనసు ఉండి అందులో ఆనందాలు సంతోషాలు ఉన్నాయో, పరమతండ్రి మనసులో కూడా అదే ఉంది అని చెప్పే బోధకులు ఈరోజు భూమి మీద చాలా తక్కువ అండి. ప్రేమైన దేవుని పిల్లలారా, కాస్త మనసు పెట్టి ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వింటే దేవుడి మనసు, దేవుడి ఆవేదన మీకు అర్థమవుతుంది. చివరి వారం ముగించిన ఒక వచనంతో మరలా ఈరోజు ప్రారంభిద్దాము. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. చాలా జాగ్రత్తగా మీరు ఈ వచనాన్ని మరలా తీసుకుంటే ఈరోజు కొన్ని మాటలు మరలా మీతో ఏమంటే బైబిల్లో దేవుడు పడుతున్న బాధకు సంబంధించి మీతో చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మరలా ధ్యానిద్దాం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 17వ వచనం మీరు తీసుకుంటే, అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల, ఇది అండర్లైన్ చేసుకోండి, మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. మీ గర్వాన్ని బట్టి ఏడుస్తున్నాను. ఎందుకు దేవుడి కంట కన్నీరు అంటే, ఎందుకు దేవుడు కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు అంటే, ఏమంటే నిజంగా అక్కడ ప్రయోగించిన మాట మీరు చూడండి, చాటున ఏడ్చుదును, చాటున ఏడ్చుదును. ఎందుకు చాటున ఏడుస్తున్నాడు? నిజంగానండి ఆయన స్థితి, ఆయన స్థాయి విశ్వాన్ని కలిగించి, కలుగుగాక అంటే భూమి కలిగి, కలుగుగాక అంటే చంద్రుడు కలిగి, కలుగుగాక అంటే జంతువులు కలిగి, ఇంత విశ్వాన్ని, మహావిశ్వాన్ని కలిగించిన మహాశక్తి తన బాహుబలంతో ఈ విశ్వాన్ని కలిగించి దీన్ని అంతా నడిపిస్తున్న సృష్టికర్త పిల్లల దగ్గరికి వచ్చేసరికండి గుండెంతా బరువెక్కింది. నేను మీ గర్వాన్ని బట్టి చాటున ఏడుస్తున్నాను, మీ ముందు కాదు, చాటును ఏడుస్తున్నాను. నా మనసులో బాధ ఉంది, నా మనసులో బాధ తీవ్ర స్థాయిలో ఉంది. చివరివారు మీకు ఈ కన్నీళ్ళకు సంబంధించిన సంగతులన్నీ చెప్పాను, జ్ఞాపకం తెచ్చుకోండి ఒకసారి. ఎప్పుడు ఏడుస్తారు మనుషులు? బాధ భరించలేనప్పుడు, బాధ తీవ్రమైపోయినప్పుడు, బాధలోంచి ఇంకా బాధ యొక్క తీవ్రతను చెప్పలేక చిట్ట చివరిగా కారేవే కన్నీళ్ళు, ఏడుపండి. ఏడుస్తున్నారు అంటే ఇంకా ఆల్మోస్ట్ మనం అర్థం చేసుకోవచ్చు, బాధ తీవ్ర స్థాయిలో ఉంది, వేదన తీవ్ర స్థాయిలో ఉంది, ఇక భరించలేకపోతున్నారు. ఒక మాటలో చెప్పాలి అంటే భరించలేనప్పుడు ఏడుపు వస్తుంది. ఇకపోతే చివరి వారు మీకు కొన్ని జ్ఞాపకం చేశాను. ఎవరో మన ఇంట పుట్టిన ఆడపిల్ల ఏడిస్తేనే చూడలేం, మనకు తెలిసిన వాళ్ళు ఏడిస్తేనే చూడలేం. చివరికి శత్రువైనా సరే ఏడుస్తున్నాడు అనేసరికి, పోలేండి ఏదో జరిగింది, వాడిని ఏడిపించడం ఎందుకండి, ఇక ఏడుస్తున్నాడంటే కదా, రమ్మనండి, నేను కలిసిపోతానండి, నేను క్షమిస్తానండి.
చూసారా, చివరికి శత్రువు ఏడ్చినా సరే ఎవడి కరుగుతున్న ఈ గుండెలండి, కన్న తండ్రి పరమ తండ్రి ఈ విశ్వాన్ని కలిగించి మనుషులకు జన్మనిచ్చి కావాలి. ఇక్కడ కన్న తండ్రి మనసార్థం కావాలి. గర్వాన్ని బట్టి ఏడుపు వస్తుందా అంటే ఖచ్చితంగా ఏడుపు వస్తుందంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది, మీ పిల్లల్ని కని పెద్దవాళ్ళని చేశారు. పెద్దవాళ్ళని చేయంగానే వాళ్ళకి ఏమొస్తాయి చెప్పండి? ఎగరటం వచ్చిందనుకోండి పక్షికి, ఇక తల్లి మాట విందది. ఎగరటం రెక్కలు వచ్చేసిన తర్వాత ఇక తల్లి మాట వినదు. అప్పటి వరకు గూట్లోనే ఉంటుంది, అమ్మ ఆకలి అమ్మ ఆకలి అంటుంది. ఇదేమో రెక్కలు ముక్కలు చేసుకుని బయటికి వెళ్ళి ఆహారం తెచ్చి పెడుతుందండి పిల్లపక్షికి. పిల్లపక్షికి ఎప్పుడైతే రెక్కలు వచ్చినాయో ఎగరటం మొదలెడుతుంది, ఇక తల్లిని పట్టించుకోదు. అలాగే భూమి మీద ఉన్న మానవులు, మనుషులు, మీ గర్భాన పుట్టిన మీ పిల్లలు ఉన్నారుగా, మీరు మనసు పెట్టి ఆలోచించండి. మీ గర్భాన పుట్టిన మీ పిల్లలు మిమ్మల్ని ఎదురిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఎదిరించటమే కాకుండా మీ మీద తిరగబడతారు. నువ్వు చెప్పింది ఎందుకు వినాలంటారు, నీ ఇష్టాన్ని నేను ఎందుకు జరిగించాలి, ఇది నా ఇష్టం అంటారు. నువ్వు చెప్పిన బట్టలు ఎందుకు వేసుకోవాలా, నువ్వు చెప్పిన చదివి ఎందుకు చదవాలా, నువ్వు బ్రతకమన్నట్టుగా నేను ఎందుకు బ్రతకాలి, మీరు చూపించిన వాళ్ళు నేను వివాహం ఎందుకు చేసుకోవాలి, ఇలా రకరకాలుగా పిల్లలు మాట్లాడుతున్నప్పుడు అండి, ఏమంటే తల్లి వాళ్ళు మంచుకోరో తండ్రి వాళ్ళు మంచుకోరో చెబుతున్నప్పుడు విననప్పుడు, తిరగబడుతున్నప్పుడు తల్లి కుమిలిపోతుంది, తండ్రి కుమిలిపోతాడు. ఏమంటే బిడ్డలే తిరగబడితే ఎవరి మీద చెప్పుకోవాలో తెలియని దిక్కుతోచని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళే సర్వస్వం అనుకునండి, వాళ్ళ కొరకే రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడతారు. ఏమంటే మీరు ఏ రోజు ఏ తండ్రిని కదపండి, ఏ తల్లిని కదపండి, ఎందుకంటే అంత కష్టపడుతున్నారంటే మరి ఉన్నారు కదండి ఇద్దరు గర్భాన్న, వాళ్ళకి ఏదో చేయాలి కదండి, వాళ్ళని ఏదో చూసుకోవాలి కదండి, వాళ్ళకి ఏదో మార్గం చూపించాలి కదండి, గర్భాన్ని పుట్టారు కదండి, మరి వాళ్ళకి ఏదో చేయకపోతే ఎలాగండి? వాళ్ళ కొరకే కదండి ఈ అహోరాత్రులు నేను కష్టపడుతున్నాను. ఏ తల్లిని కదిపినా ఏ తండ్రిని కదిపినా వచ్చే మాట ఇదే, వాళ్ళ కోసమే కదా, వాళ్ళ కోసమే కదా. మీరు జాగ్రత్తగా వినండి, వాళ్ళ కోసమే మీరు అహోరాత్రులు కష్టపడినప్పుడు వాళ్ళు మీ మాట వినకపోతే మీకేమొస్తుంది? దుఃఖం. పిల్లలు తిరగబడితే పక్కలతో చెప్పుకుంటారు వెళ్ళి, మా కొడుకు మా మాట వింటలేదండి, మా కూతురు మా మాట వినటం లేదండి, పక్కలతో చెప్పుకుంటున్నారుగా. సేమ్ దేవుడి పరిస్థితి అండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం మీరు చదువుకుంటారు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని గొప్పవారుగా చేసి తిని వారు నా మీద తిరగబడ్డారు. దేవుడు లేడు అంటున్నారు, దేవుడిని ఎందుకు నమ్మాలి అంటున్నారు, దేవుడి పని మేమెందుకు చేయాలి అంటున్నారు, దేవుడికి మేమెందుకు ఇవ్వాలి అంటున్నారు. నమ్మరు, వాక్యాన్ని వినరు, వాక్య ప్రకారం జీవించాలన్న మనసు ఉండదు. ఈ మనసును బట్టి ఏడుస్తున్నాను, ఈ మనసును బట్టి కుమిలిపోతున్నాను, వాళ్ళ గర్వాన్ని బట్టి కుమిలిపోతున్నాను, వాళ్ళు గర్వాన్ని బట్టి చాటును ఏడుస్తున్నాను. దేవుడి మాట అండి. ఏమండి, ఎందుకు ఇంత దారుణంగా దేవుడు ఎందుకు కుమిలిపోతున్నాడు అంటే, ఏంటి మనుషులకు ఉన్న గర్వం అంటే, జాగ్రత్తగా వినాలి ఇక్కడి నుంచి. ఏంటి మనుషులకు ఉన్న గర్వం అంటే, నా జీవితం, ఏ మనిషిని కదపండి, నా జీవితం, తర్వాత నా ఇష్టం, నా సుఖాలు, నా సంతోషాలు, నా కుటుంబము, నా బ్రతుకు. చూసారా, ఇది నా జీవితం, నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతాను. ఆయన ఎవరు? ఆయన మాటలు వినడానికి ఆయన ఎవరు? ఆయన చొప్పున నా ఇష్టాలని త్యాగం చేయడానికి నేను ఎందుకు త్యాగం చేయాలా? ఇది నా జీవితం. ఇలాంటి మాటలు మీరు వింటూ ఉంటారుగా. ఇలాంటి మాటలు విరివిగా మన చెవుల్లో పడుతున్నాయిగా. మీరు దేవుడి గురించి బ్రతకాలన్నప్పుడు మేము ఎందుకు బ్రతకాలి, మా ఇష్టం, మా కుటుంబం లేదా, మాకు పిల్లలు లేరా, మాకు ఇల్లు లేదా, మాకు భవిష్యత్తు లేదా, మా భవిష్యత్తు ఏమైపోద్ది ఇప్పుడు దేవుడు అనుకుంటా ఉంటే. చూసారా, అంటే ఇక్కడ మీకు ఏం అర్థం కావాలి? జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు ఏం అర్థం కావాలి అంటే, గర్వం అనేది ఎలా వచ్చింది అంటే, ఇదిగో నాకంటూ ఒక జీవితం ఉంది, నా జీవితాన్ని నాకు ఇష్టమైనట్టుగా నేను బ్రతుకుతాను. ఓకే, డన్. ఒక ప్రశ్న అడుగుతానండి ఇక్కడ నేను. నీ జీవితం భూమి మీద సజావుగా సాగాలి అంటే నువ్వు త్రాగడానికి ఏమంటే నీళ్ళు ఉండాలి, పీల్చుకోవడానికి గాలి ఉండాలి, తినడానికి ఆహారం ఉండాలి, ఈ ప్రకృతి తిరుగుతూ ఉండాలి. సూర్యుని చుట్టూ భూమి తిరగాలి, ఈ భూమి చుట్టూ చంద్రుడు తిరగాలి. ఇవన్నీ తిరిగితే కదా నీకు కాలమానం వస్తుంది, నీకంటూ ఒక జీవితం ఏర్పడింది. ఆ జీవితంలో నువ్వు కోరుకున్నవన్నీ కూడా సక్రమంగా నీకు అందుతున్నాయి అంటే ఇంత కార్యక్రమం వెనకాల జరిగితే కదా నీకు వస్తుంది. భూమి ఆగిపోయింది తిరగకుండా, ఏం చేస్తావు నువ్వు? నీ జీవితంలో నువ్వేం చేస్తావు? దేవుడు వరుసగా ఒక 10 సంవత్సరాలు వర్షం ఆపేసాడు, ఏం తాగుతావు? కింద ఎండిపోతాయి, పైనుంచి నీళ్ళు రాలేదనుకోండి కింద ఎండిపోతాయి, పోయి సముద్రంలో నీళ్ళు తాగుతావా?
ఆ సముద్రాలన్నీ దేన్ని బట్టి నిండుతున్నాయి? వరదలు కావచ్చు, వర్షాలన్నీ గోదావరి ద్వారా వెళ్ళిపోయి సముద్రంలో పడుతుంటే సముద్రాలు క్షేమంగా ఉంటున్నాయి. వర్షాలు ఆగిపోయినాయి అనుకోండి, కొద్ది కాలానికి సముద్రాలు కూడా క్షీణిస్తాయి. ఏం తాగుతావు భూమి మీద? నువ్వు ఏం తింటావు? వర్షాలు ఆగిపోయినాయి అనుకోండి, పంటలు పండవు, ఏం తింటావు? డబ్బు తింటావా? నువ్వు ఇంట్లో కూర్చుకున్న బంగారం లేదా కట్టలు పేర్చి లోపలెట్టావు, ఏమన్నా తింటావా? ఆ కాగితాలు ఏమన్నా తింటావా? ఏం తింటావు? నా కష్టం అంటున్నావు కదా, నీ కష్టం అంతా బీరువాలో పెట్టావు కదా. దేవుడు వర్షాన్ని ఆపేసి పంటలు ఆపేస్తాడు. ఏం తింటావు? కార్లు తింటావా? నీ బట్టలు తింటావా? నీ భూములు తింటావా? ఏం తింటావు నువ్వు? బొత్తికారండి మనుషులకి, సెన్స్ పనిచేయకండి. దేవుడి మీద ఈరోజు తిరగబడ్డారండి. దేవుడి మాటను పట్టించుకొని వారైపోయారండి ఈరోజు. దేవుని పిల్లలారా, మీ గర్వాన్ని బట్టి నేను ఏడుస్తున్నాను. ఏంటో తెలుసా మీ గర్వం? నేను పుట్టిస్తే నా కొరకు బ్రతకమంటే నా జీవితం అంటున్నావు, నా ఇష్టం అంటున్నావు, నా సుఖాలు అంటున్నావు, నా లైఫ్లోకి ఆయన ఎవరు రావడానికి అంటున్నావు, ఆయన కొరకు నేను ఎందుకు చెయ్యాలి అంటున్నావు. నీ గర్వాన్ని బట్టి, నీకు వచ్చిన నీ గర్వాన్ని బట్టి దేవుడు ఏడుస్తున్నాడు. ఏమంటే ఆయన కష్టం వృధా అయిపోయిందండి. మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. సృష్టిని కట్టేటప్పుడు అండి, ఈ భూమి మీద పిల్లలు రాబోతున్నారని కలల కన్న తండ్రి అండి. నిజంగా మీరు మనసు పెట్టి ఆలోచించండి, మీకు అర్థమయ్యేటట్టుగా ఈరోజు దేవుడు మనసు అర్థమవుతుందండి. సృష్టిని కట్టక మునుపండి పిల్లలు కావాలని కోరుకున్నాడు, కోట్ల మంది పిల్లలు కావాలని కోరుకున్నాడు. ఇమీడియట్గా ఈ పిల్లలు ఉండడానికి ఈ సృష్టిని కట్టడం ప్రారంభించాడండి. ఈ కట్టడం ప్రారంభించినప్పుడు ఎలా కట్టాడో ఒక మాట చెప్పాడండి, ఆయనే చెప్పాడండి. నిజంగా సెన్సేషనల్ అండి. మాట మీకు అర్థమైతే, ఈ మాటలో ఉన్న భావం మీకు ఎక్కితే, అమ్మో ఇందుకా కన్నతండ్రి ఎంత ఏడుస్తున్నాడు, ఇందుకా కన్నతండ్రి ఎంత బాధపడుతున్నాడు అని ఎవడు మీ గుండె బరువు ఎక్కుతుందండి. యోబు గ్రంథం మీరు చూడండి, 38వ అధ్యాయం యోబు గ్రంథం 7వ వచనం ఒకసారి చూడండి బైబిల్లో. యోబు గ్రంథం 38వ అధ్యాయం అనగానే దేవుడు యెహోవా పరమ తండ్రి కష్టాలలో ఉన్న తన బిడ్డ అయిన యోబు గారితో మాట్లాడుకుంటున్న సందర్భం ఇది. 7వ వచనంలో అంటున్నాడు, నాయనా ఎందుకు అలా కృంగిపోతానో, నీ గురించి నేను ఏం చేశానో తెలుసా, ఎంత కష్టపడ్డానో తెలుసా అని చెప్పి 7వ వచనం చదువుతున్నాడు. 7వ వచనంలో చెప్తున్నాడు, ఉదయ నక్షత్రములు యాకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, ఇదిగో ఈ సృష్టికి మూలరాతిని వేశాను, ఫస్ట్ రా వేశాను. నా పిల్లల కోసం కడుతున్నాను, నా పిల్లల కోసం కడతాను సృష్టిని. పాటలు పాడండి, నా పిల్లలకి సృష్టి కడతాను. మూలరాయి వేసినప్పుడు అంటే ఇంత హడావుడి చేశాడంట. చేయబోతున్నారు నా పిల్లలు, కట్టబోతున్నాను మహా సృష్టి నా పిల్లల కోసం. పాటలు పాడండి దేవదూతలారా, జయధ్వనులు చేయండి, జయధ్వనులు కేకలు వేయండి. నా పిల్లలకి సృష్టి కడతానని మూలరాయి వేసాడంట. మూలరాయి వేశాడు. ఆకాశం వచ్చింది, నేల వచ్చింది. ఏమండి నిజంగా చెట్లు వచ్చాయి, మొక్కలు వచ్చాయి, జంతువులు వచ్చాయి, సర్వం సముద్రాలు వచ్చేసాయి, సముద్రంలో చేపలు వచ్చేసాయి. రెడీ, నా పిల్లలకి నా సృష్టి రెడీ. ఓపెనింగ్లో ఇంత హడావుడితో ఓపెన్ చేశాడండి. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఏమండి మన ఇంట్లో వివాహం జరిగేటప్పుడు కానివ్వండి, చాలామంది వివాహానికి ముందు చూడండి ఒక హడావుడి స్టార్ట్ అవుతుంది. చిన్నగా హైందవ సోదరులు అయితే ఒక రాట పోతారు. ఆ రాట దగ్గర బాజాలు భజంత్రీలు ఆ రాట పాతేసిన తర్వాత అప్పుడు 4 రాటలు పాతి ఆ పైన ఒక పందిరేసి ఎంత హడావుడిగా పెళ్లి జరిగిస్తారండి. పెళ్లి హడావుడి ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ఫస్ట్ అది రాట పాతుతున్నప్పుడు ఎంత హడావుడి చేస్తారు ఆ రోజు. అలాగే దేవుడి విశ్వాన్ని కట్టేటప్పుడు అండి జయధ్వనులతో దేవదూతలందరినీ పిలిపించి, ఇదిగో కడతన్నాను నా పిల్లలకి సృష్టి, నా పిల్లలకి అవసరమైన రంగులు చేస్తాను, నా పిల్లలకి అవసరమైన రుచులు చేస్తాను, నా పిల్లలు రాబోతున్నారు కోటాను కోట్లుగా, నా పిల్లలతో ఈ భూమండలం అంతా నిండిపోతుంది. వాళ్ళంతా నా గురించి పాడతారు, వాళ్ళు నా గురించి మాట్లాడుకుంటారు, నన్ను కీర్తిస్తారు. వాళ్ళని చూసి పొంగిపోవాలి నేను, వాళ్ళని చూసి ఆనందపడిపోవాలి నేను. వాళ్ళకి చేస్తున్నాను, దేవదూతలారా రండి, నా పిల్లలకి సృష్టి కడుతున్నారు, మీరు పాటలు పాడండి, జయధ్వనులు చేయండి. మీరు హంగులతో ఆర్భాటంతో ఈ విశ్వాన్ని కలిగించాడండి కన్నతండ్రి, పరమతండ్రి. కొద్ది కాలమే కదండి ఆ సంతోషం, కొద్ది కాలమే కదండి మనుషులు ఉంచారు ఆయనకి. అలా ఏమండి ఇంత జయధ్వనుల మధ్య సృష్టి ప్రారంభమైతే ఆ సృష్టిలోనికి మొట్టమొదటి మానవుడు వచ్చాడు, ఆదాము. వచ్చేసాడు కొడుకు, నాయనా కొడుకా, ఇదిగో ఈ సృష్టి అంతటి మీద నేను అధికారం చేశాను, అది నీ పాదాల కింద ఉంటుంది, ఏలుదాన్ని అన్నాడు. ఆదాముకిచ్చిన మాట, హవ్వకిచ్చిన మాట, వాళ్ళిద్దరిని దీవించి వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదం.
మీరు ఏలండి, ఈ జంతువులన్నిటికీ మీరు పేర్లు పెట్టండి, మీకు చావు లేదు. నేను ఎలాగైతే అమరుడునో మీరు కూడా అమరులు. నాకు ఆకలి బాధలు లేవు, మీకు లేవు. నాకు ఏ కష్టము లేదు, మీకు ఏ కష్టము లేదు. తోటలో ఉండండి, మీకు కావాల్సింది తినండి. ప్రతి చల్లపూట నేను మీ దగ్గరికి వస్తాను, మనసు విప్పి నేను మీతో మాట్లాడుకుంటాను. పిల్లలుగా మీరు నాతో మాట్లాడితే చాలు. కన్నతండ్రిగా నా మనసు ప్రకారం బ్రతికితే చాలు. నన్ను ఆనంద పెట్టడానికి మిమ్మల్ని కనుక్కుంటున్నాను. మీకోసమే కష్టపడి అలిసిపోయేంతగా ఈ విశ్వాన్ని చేశాను. దేవదూతల జయధ్వనులతో దీన్ని ప్రారంభించాడు. మొట్టమొదటి కొడుకును అందులో పెట్టుకున్నాడు. ఏమంటే ఆవామని చేశాడు. కొద్ది రోజులకి కొడుకు ఒంటరిగా ఉంటున్నాడు, చూడలేకపోయాడండి. కొడుకు ఒంటరిగా ఉంటుంటే చూడలేకపోయాడు. గాఢ నిద్ర కలగజేశాడు, పక్కటెముకను తీశాడు, స్త్రీగా చేశాడు, ఇద్దరికి వివాహం చేశాడు, ఆశీర్వదించాడండి. మీరు భూమిని నిండించండి, అభివృద్ధి చెందండి. కొద్ది కాలమే కదండి ఈ ఆనందం ఉన్నది. కొద్ది కాలమే కదండి చక్కగా ఇద్దరితో మాట్లాడుకున్నాడు. వచ్చి కొద్ది కాలానికి ఆనందం ఆవిరైపోయిందండి. సాతాను వచ్చింది, పడగొట్టింది, దూరం చేసింది. కన్న తండ్రి కంట కన్నీళ్లు స్టార్ట్ అయిన రోజండి అది. కన్న తండ్రి కంట కన్నీళ్లు స్టార్ట్ అయిన రోజు అది. నాటి నుండి నేటి వరకు ఈ ప్రసంగం వింటున్నారు చూసారు ఇప్పుడు మీరు. నాటి నుండి నేటి వరకు ఆయన ఏడుస్తూనే ఉన్నాడు. ఎప్పుడు బాధ అండి, ఎప్పుడండి హృదయంలో బాధ అని ఆదికాండం 6వ అధ్యాయంలో ప్రారంభించిన కన్న తండ్రి స్టిల్ ఇప్పటికేనండి అదే బాధ, అదే వేదన, అదే కన్నీరు. ఎంత కష్టపడ్డాను పిల్లలకి సృష్టి కోసం, ఒక్కడికి తెలీదు. యాపిల్ పండు వస్తే టక్కమని లోపలేసేటే తప్ప ఆ పండు వెనక నేనున్నానని తెలీదు, ఆ పండు వెనక కష్టం నాదని తెలీదు. పళ్ళు తినేస్తున్నారు, సీజనల్ ఫ్రూట్లు వస్తున్నాయి. ఫ్రూట్స్ మీద ఫ్రూట్స్, మటన్ మీద మటన్, చికెన్ మీద చికెన్ తినేస్తున్నారు, త్రాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. కష్టం, వాటి వెనక కష్టం నాదని మాత్రం గుర్తించేవాడు ఒక్కడునూ లేడు. కన్నతండ్రి ఆవేదన, కన్నతండ్రి బాధ, కన్నతండ్రి కష్టం అండి ఇదంతా. కన్నతండ్రి కష్టాన్ని అనుభవిస్తుంది ఈరోజు మానవ జాతి. దేవుని పిల్లలారా, ఎక్కడ జయధ్వనులతో ప్రారంభించిన ఆయన విశ్వం ఈరోజు ఎలా పాడైపోయింది. ఈరోజు అదే ప్రకృతి ఎలా మనిషి మీద తిరగబడుతుంది. ఈరోజు చావులేంటండి, కరోనా చావులేంటి, లక్షల మంది చచ్చిపోవటం ఏంటి? ఎందుకు కన్నతండ్రి అలా సైలెంట్ అయిపోయాడు? 2 లక్షల మంది చచ్చిపోతున్నా. మనసు విరిగిపోయింది నాయన, మనసు విరిగిపోయింది. మీ వెనక పడ్డాను, మీ సంతోషాలు కోరుకున్నాను, మీ సుఖాలు కోరుకున్నాను, కుటుంబాలను ఏర్పాటు చేశాను, గర్భఫలాలను ఇచ్చాను, మీ వెన్నంటుంటున్నాను. మీరు పాపంలో పడిపోతుంటే మీ వెనకుండి వాక్యం చెప్పి నా కొడుకును బలేసి ఆ పాపాలు కడిగి పరిశుద్ధులుగా మిమ్మల్ని కడగాలి అని దివారాత్రములు మీ వెంట పడుతుంటే, కొనకకుండా నిద్రపోకుండా ఈ విశ్వాన్ని నడిపిస్తున్న పిల్లలుగా నా కళ్ళన్నీ మీ మీద పెడితే ఎవరు తిరిగి నా వైపు చూసేది? జీవులు కళ్ళన్నీ దేవుడి వైపు చూస్తున్నాయి. ఏ మనుషులు కళ్ళండి ఈరోజు దేవుడి వైపు చూస్తాయి? కన్నతండ్రి వైపు చూస్తున్నాయి. కన్నతండ్రి బాధను పట్టించుకున్నాయి, కన్నతండ్రి పనిని పట్టించుకున్నాయి. చాలా బాధ అండి, చాలా వేదనని ఈరోజు పరమతండ్రి మదిలో మిగిల్చారండి ఈరోజు మానవ జాతి. కొద్ది కాలానికంటే అలాగొచ్చిన మానవుడు అబ్రహాంని ఏర్పాటు చేసుకున్నాడు. ఇస్సాకు వచ్చాడు, యాకోబు వచ్చాడు. యాకోబు గర్భాల నుంచి 12 మంది కుమారులు వచ్చారు. వాళ్ళని గోత్రాలుగా పెట్టి దీవించుకున్నాడు. మీరైనా బ్రతకండిరా నా కోసం, మీరైనా జనాంగం, మీ పితరుల దేవుడిని నేను ఎన్నిసార్లు అండి వాళ్ళ వెనకాల మొత్తుకున్నాడు. చివరికి వాళ్ళు 2గా విడిపోయారు. ఇశ్రాయేలుగా యూదులుగా విడిపోయారు. 10 గోత్రాలు ఒకవైపు వెళ్ళిపోయినాయి, 2 గోత్రాలు ఒకవైపు వెళ్ళిపోయినాయి. వాళ్ళు విడిపోయిన నాటు కూడా ఒక బాధ అండి. బాధతో ఒక మాట మాట్లాడుతున్నాడు. మీరు చూడండి, అది ఆశ్చర్యపోతారండి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం అండి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం చూడండి. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలుల వంశస్థులందరినీ, యోధా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుముకు అంటియున్న రీతిగా నన్ని అంటుయుండ చేసి తిని గాని వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అబ్బా, బాధ చూడండి ఎలా చెప్పుకుంటున్నాడు. ఇటు ఇశ్రాయేలుగా విడిపోయారు, అటు యూదులుగా విడిపోయారు. విడిపోయేమైనా నా కొరకు బ్రతుకుతారంటే బ్రతికేది లేదు, నా మాటలు వినేది లేదు. నడికట్టు అంటే బెల్ట్ అండి. మీకు అర్థం కావాలంటే ఇప్పుడు ప్రస్తుత భాషలో చెప్పాలంటే బెల్ట్ ఎలాగైతే నడుముకు అంటు కట్టబడి గట్టిగా ఉంటుందో వాళ్ళని అలా అంటుకట్టుకున్నాను, వాళ్ళని అలా పట్టుకుని ఉంచుకున్నాను, వాళ్ళని కాపాడుకున్నాను, వాళ్ళని రక్షించుకున్నాను. ఎవడికి వాడుగా విడిపోయారు, 2గా విడిపోయారు. నా మాటలు వినేవాడు లేడు, నన్ను పట్టించుకునేవాడు లేడు. కన్నతండ్రి ఆవేదనండి. దేవుని పిల్లలారా, ఈరోజు మీరు భూమి మీద చూస్తున్నప్పుడు అండి, చివరి వారం జ్ఞాపకం చేశానుగా, ఈరోజు జంతు ప్రేమికులు వచ్చారు. ఈ జంతు ప్రేమికులు అండి మనుషులు ఏడుపు కాదు, జీవులు కూడా ఏడుస్తాయి.
జంతువులు కూడా ఏడుస్తాయి. కనుక ఏ జంతువుని మీరు కన్నీరు పెట్టించకండి, ఏ జంతువుని మీరు ఏడ్పించకండి. తినాలనుకుంటున్నారా, టక్కుమని చంపుకుని తినేయండి తప్ప వాటిని హింసించకూడదు, వాటిని బాధ పెట్టకూడదు. తలక్రిందులుగా వేసి ఏ జంతువుని పట్టుకెళ్ళినప్పుడు కేసండి. మీరు పట్టుకెళ్ళేటప్పుడు కోడిని కాళ్ళు కట్టేసి మెడ కిందకి కాళ్ళు పైకి పెట్టుకుని అలా కట్టుకుని వెళ్ళిపోతున్నారనుకోండి సైకిల్ మీద, కేసు అవుతుంది. ఇప్పుడు అది అంటే కోడి ఏడ్చినా కూడా మేము చూడలేం, కుక్క ఏడ్చినా చూడలేం, జంతువు ఏడ్చినా మేము చూడలేం. వాటిని కూడా ప్రేమిస్తున్నారు ఈరోజు, వాటి గురించి కూడా చట్టాలు చేశారు. ఎవడు ఇక్కడ బాధ ఏంటంటే, ఒరే కోడి ఏడుపు నీకు అర్థమైంది, కుక్క ఏడుపు అర్థమైంది, జంతువు ఏడుపు నీకు అర్థమైంది, నిన్ను కన్న నీ తండ్రి ఏడుపు ఎందుకు నీకు అర్థం కాలేదు? నిన్ను కన్న నీ తండ్రి బాధ ఎందుకు నీకు అర్థం కాలేదు? ఏమంటే ఇక్కడ ఇర్మియా గ్రంథంలో ఒకచోట కాదు ఏడుస్తుంటా. మీకు ఇప్పుడు మాట చూపిస్తాను, విలాప వాక్యాలు చూడండి. ఏమంటే ఆ గ్రంథానికే బలి పెట్టాడండి పేరు, విలాప వాక్యాలు. విలాపము అనగా ఏంటనుకుంటున్నారు? కన్నీళ్ళు, కన్నీళ్ళు, విలాపము, విలాపము, బాధ, కన్నీళ్ళు. ఈ విలాప వాక్యాల్లో చూస్తేనండి మొదటి అధ్యాయంలోనే పట్టణం గురించి, యెరూషలేమా, యెరూషలేమా, నా పట్టణమా, నా ప్రజలారా, నా పిల్లలారా, మీరు పాడైపోయారు, మీరు పాడైపోయారు అని. ఎవడ నిజంగా ఈ వచనం చూడండి ఎంత బాగుంటుందో, ఎంత బాగా ఆయన బాధను చెప్పుకుంటున్నాడు మీరు చూస్తేనండి. విలాప వాక్యాలు మొదటి అధ్యాయము 16వ వచనం చూడండి. విలాప వాక్యాలు మొదటి అధ్యాయము 16వ వచనం. ఏమండి? వీటిని బట్టి వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, నా కంట నీరు ఒలుగుచున్నది. కళ్ళలో నుంచి నీళ్లు ఏడుస్తున్నాను, ఏడుపు వస్తుంది, కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతున్నాయి. నీకేనా కన్నీళ్ళు? నీకేనా వేదనలు? నీకేనా బాధలు? పరమతండ్రికి లేవా? నిన్ను పుట్టించాడే, ఈ లోకానికి పంపించాడే, నీకు అవసరతలను తీర్చాడే, నీకు జన్మిచ్చాడే. ఆ తండ్రి కంట కన్నీరు ఎప్పుడైనా పట్టించుకుంటారండి? ఎప్పుడైనా? దేవుడు బాధపడుతున్నాడా? దేవుడు ఏడుస్తున్నాడా? అన్నీ ఇచ్చిన ఆయన ఏడిస్తే నాకేం సంతోషం అండి బాబు, నాకు ఇన్నిచ్చాడు. ఆయన బాధల్లో ఉన్నాడా? ఆయన కన్నీళ్ళలో ఉన్నాడా? ఎవరండి ఆయన మనసు వైపు తొంగి చూస్తున్నది? ఎవరు చెప్పండి? ఈరోజు ఎవరు తొంగి చూస్తున్నారు? ఏం చేయాలండి నేను? ఏం చేయనండి? ఏం చేస్తే ఆయన ఆనందంగా ఉంటాడండి? ఏం చేస్తే ఆయన కాస్త కన్నీళ్ళు నేను ఆపుతానండి? నా జీవితాన్ని ఇచ్చేయమంటారా? నా కాలాన్ని ఇచ్చేయమంటారా? నా శ్రమని ఇచ్చేయమంటారా? ఏం చేద్దామండి? దేవుడికి ఏం చేద్దామండి? ఎవరైనా ఇంత వాక్యం వింటున్నారు కదండి, మీలో ఎవరైనా ఫోన్ చేసి దేవుడికి ఏదైనా పని చేద్దామన్నా, దేవుడికి ఏదైనా కార్యక్రమం చేద్దామన్నా, దేవుడికి ఏదో ఒకటి చేద్దామన్నా, ఏదో ఒకటి చెయ్యాలన్నా ఆయన గురించి ఎంతమందికి అండి ఈ తృష్ణ ఉంటుంది? మీరు చెప్పండి, ఎంతమందికి అండి మనసులో ఇది ఉంటుంది? ఏదో ఒకటి చేద్దామన్నా దేవుడికి. ఎవరికండి ఇది మనసు వస్తుంది? ఎవరికి? ఆయన కంట కన్నీరు. ఆయన ఏ కార్యక్రమం చేస్తే ఎవరికి దేవుడు అర్థమవుతాడో, ఏమైనా ఒక కరపత్రం పంచితే ఎవరికి దేవుడు అర్థమవుతారో, ఒక సెమినార్ పెడితే ఎవరికి దేవుడు అర్థమవుతారో, ఒక ఆన్లైన్లో ఒక క్లాసులో ఎక్కువగా చెప్పిస్తే ఎవరికి మారతారో, ఎవరికి తగులుతాయో వాక్యాలు, ఎవరికి కన్నతండ్రి అర్థమవుతాడో. ఎందుకంటే మీరు బయటి పని ఏమంటే ఆయన మాట బయటికి విడిచిపెట్టడమే ఆలస్యం అండి. చుట్టూ ఆయన పిల్లలే. అది ఎవరికి తగులుతుందో, ఎవరికి తాకుతుందో, ఎవరి మనసును ప్రేరేపిస్తుందో, ఎవరిని కన్నతండ్రికి దగ్గర చేస్తుందో మనకు తెలియకపోవచ్చు అండి. అవన్నీ వాళ్ళ మనసుల్లో జరిగే క్రియలు మనకు తెలియకపోవచ్చు, వాళ్ళ మనసుల్లో వచ్చే మార్పు మనకు తెలియకపోవచ్చు. వాళ్ళ దేవుడికి దగ్గర అవుతున్నారుగా, మీ తండ్రికి ఒకళ్ళు ఇచ్చిన వారిని అవుతారుగా. ఎందుకు ఈ బాధ అంతా? ఎందుకు ఈ కంట కన్నీరంతా? నా పిల్లలు పాడైపోయారు, నా పిల్లలకి నా మాటలు చెప్పేవాడు లేడు, నా పిల్లలకి నా గురించి చెప్పేవాళ్ళు లేరు. చివరి వారు ముగించాను నేను మాట చెబుతూ, ఉజ్జియా చనిపోయిన దినాన్న సింహాసనం మీదకి వచ్చిన కన్న తండ్రి, ఓ దేవదూతలు దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు అంటే, ఆపండ్రా మీ పాటలు ఆపండ్రా. దేవతలతో అంటున్నాడు, మీ పాటలు ఆపండ్రా. నమస్కారం రా, నా హృదయం బాగోలేదురా. నా కొడుకు ఒక్కగానొక్క కొడుకు ప్రారంభంలో బాగున్నాడు, ఉజ్జియా తర్వాత చెడిపోయాడు, మనసును గర్వించాడు, చచ్చిపోయాడు. ఉన్నంతకాలం కాస్త దేవుడు పనిచేశాడు, ఉన్నంతకాలం కాస్త నా గురించి చెప్పాడు. ఉన్న ఒక్కగానొక్కడు చనిపోయాడు ఉజ్జియా. మీ పాటలు ఆపండి, దేవతలారా మీ పాటలు ఆపండి. నేను పరిశుద్ధుడిని, నాకు తెలుసు, నా పిల్లలకు తెలియదు భూమి మీద. నా నిమిత్తం ఎవడిని పంపిస్తాను? మా నిమిత్తం ఎవడు పోతాడు? మీ పాటలు ఆపండి. మా నిమిత్తం ఎవడు పోతాడు? నా పిల్లల దగ్గరికి ఎవడు పోతాడు? నా పిల్లలకి నేను కంట కన్నీరు పెడతానని నా కన్నీళ్ళు నా పిల్లలకి చెప్పేవాడు ఎవడు? వాళ్ళ గురించి ఏడుస్తున్నాను నేను, వాళ్ళ దుస్థితి చూసి ఏడుస్తున్నాను. మీకు మాట చెప్పనండి, యోబు గారి పిల్లలు చనిపోయారండి. యోబు గారి పిల్లలు చనిపోయినప్పుడు యోబు కంట కన్నీరు, యోబు భార్య కంట కన్నీరు. ఏమంటే ఒక 10 మంది పిల్లలు చచ్చిపోతే యోబు గారు ఏడ్చారు. అయినా సరే ఆయన భక్తుడు కనుక యెహోవా ఇచ్చాడు, యెహోవా
తీసుకున్నాడు అన్నాడు. పిల్లలు చచ్చిపోయినప్పుడు ఏడ్చాడండి, కానీ యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు అన్నాడు. మీకు మాట అడుగుతున్నానండి, ఓ 10 మంది పిల్లలు చచ్చిపోతే యోబు ఏడ్చాడు. ఈరోజు మన గర్భాన్ని పుట్టిన సుమారు ఒక 2 పిల్లలు ఉన్నారు కదండి. అందరికీ మనకి 2 పిల్లలే కదా. పొరపాటున జరగకూడదు, శపించడం లేదు, ఇలా జరగాలని కూడా కోరుకోవట్లేదు నేను. ఒకవేళ పొరపాటున మన పిల్లలు చనిపోయారు అనుకోండి, 2 పిల్లలు, మీ పరిస్థితి ఏంటి చెప్పండి? ఆ క్షోభ మీరు ఎంతకాలం అనుభవిస్తారు నాకు చెప్పాలి. పిల్లలు చచ్చిపోయిన క్షోభ మీరు ఎంతకాలం అనుభవిస్తారు? ఎంతకాలం అనుభవిస్తారు తెలుసా? జీవితకాలం అనుభవిస్తారు. నేను అడుగుతున్నది ఏంటంటే, మీ జీవితకాలం ఎంత? మీ జీవితకాలం ఎంత? 60-70 సంవత్సరాలు 2 పిల్లలు చచ్చిపోతేనే చిన్న జీవితంలోనే నువ్వెంత ఏడుస్తుంటే, ఓ కింద పడి దొల్లేస్తుంటే నా పిల్లలని, సృష్టి పుట్టినది మొదలుకొని కోట్ల మంది పిల్లలు దేవుడికి కాక నరకంలోకి వెళ్ళిపోయి దేవుడి కళ్ళ ముందే కాలిపోతుంటే, నలిగిపోతుంటే కన్నతండ్రి పిల్లలు ఆది నుంచి జారిపోతున్నారు ఆ పాతానికి. కొన్ని వేల సంవత్సరాలుగా కన్న తండ్రి కంట ఎంత కన్నీరు కారిపోయిందో ఒక్క క్షణం ఆలోచించండి ఆగి. జారిపోయిన పిల్లలందరి విషయంలో ఆది నుండి ఎంత కన్నీరు కారిపోయింది, ఎంత వేదన అనుభవించాడు, ఎంత నలిగిపోతున్నాడు. నువ్వు సంతోషాలు అంటావు, నువ్వు సుఖాలు అంటున్నావు, నువ్వు డ్యాన్స్ బేబీ డ్యాన్సులు అంటున్నావు, పటాసులు అంటున్నావు, జబర్దస్తులు అంటున్నావు. నీ తండ్రి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఏడుస్తుంటే, నిన్ను పుట్టించిన నీ తండ్రి ఏడుస్తుంటే, నీకు జోకులు కావాలి, నీకు పండగలు కావాలి, నీకు ఒకేషనల్ కావాలి, నీకు స్పెషల్ దినాలు కావాలి. ఈరోజు స్పెషల్ దినం అంట, ఎవరి స్టేటస్లో చూసినా అదే. ఏంటంట? పేరెంట్స్ డేనో ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఎవరికి చెప్పాలి శుభాకాంక్షలు? ఏ ఫాదర్ నీ ఫాదరు? ఈ ఫాదరా? ఈ ఫాదర్ ఎంతకాలం నీకు ఫాదరు? చిన్ని కాలం. శరీర సంబంధమైన తండ్రికి ఒక ఆనందకరమైన దినాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారుగా. ఫాదర్స్ డే శుభాకాంక్షలు, నాన్నలకు అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నారుగా. ఆ తండ్రి పరిస్థితి ఏంటి? ఆ తండ్రికి ఎప్పుడైనా శుభం చెప్పావా? డాడీ నీ కొరకు మీటింగ్ పెట్టండి డాడీ, నీ గురించి వాక్యం చెప్పండి డాడీ, మా వీధిలో వాళ్ళు అందరూ నీ గురించి విన్నారు డాడీ, హ్యాపీగా ఉంటావు డాడీ, శుభాకాంక్షలు డాడీ. ఏ రోజు చెప్తావు నువ్వు ఇలాంటివి? ఒక ఆత్మను రక్షించడం డాడీకి శుభాకాంక్షలు ఎవరు చెప్తారు? ఎవరికి వాక్యం చెప్తున్నారు? ఎవరు పని చేస్తున్నారు? ఈ డాడీకి మాత్రం సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం వస్తాడు, ఫాదర్స్ డే శుభాకాంక్షలు, మదర్స్ డే శుభాకాంక్షలు. దారుణం ఏంటంటే, ఎయిడ్స్కి ఒక రోజు, దగ్గుకు ఒక రోజు, తుమ్ముకు ఒక రోజు, కుక్కకో రోజు, నక్కకో రోజు. ఈ రోజులన్నీ పెట్టుకునండి. ప్రతిరోజు ఆనందించాలనుకుంటున్నాడు, ప్రతిరోజు సంతోషించాలనుకుంటున్నాడు, ప్రతిరోజునండి ఏదో ఆనందాల్లో గడిపేయాలనుకుంటున్నాడే తప్ప పరమ తండ్రి కంట కన్నీరు. చూడండి ఎంత బాగా చెప్తున్నాడో. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను. విలాప వాక్యాలు 1వ అధ్యాయం 16వ వచనం. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, నా కంట కన్నీరు ఒలుకుచున్నది, నా ప్రాణము తెప్పరలా చేసి నన్ను వాదార్చవలసిన వారు నాకు దూరస్తులైరి. ఇదండి సూపరు. నా ప్రాణాన్ని తెప్పరిల్లా చేయాలి. డాడీ నీకున్నాం మేము, ఎవరిని పంపుతాను నేను అనగానే అక్కడ యెషయా వచ్చాడు. ఎవడు దేవుడా ప్రభా నేనున్నాను యెషయా వచ్చాడు అక్కడికి. మరి ఈరోజు ఎవరండి నేను ఉన్నానంటారు? దేవుడి పనికి నేను ఉన్నానని ఎవడంటాడండి? ఈరోజు నా ప్రాణాన్ని తెప్పరిల్లా చేయాలి, నా ప్రాణాన్ని ఆనంద పెట్టాలి, నా మనసులో ఉన్న ఈ ఆవేదనను తెలుసుకుని నన్ను ఓదార్చవలసిన వారు నా పిల్లలు. మా అమ్మగారు ఉండేదండి, మా నాన్నగారు విడిచిపెట్టారు. మా అమ్మగారు ఒకతే నన్ను కష్టపడి పెంచింది. ఆవిడకి ఏదైనా కష్టం వచ్చేసరికి నేను మాట అనేవాడినండి, అమ్మ మీరు ఎందుకు ఏడుస్తున్నారు, నేను ఉన్నాను కదా అనేసరికి ఆవిడకి వచ్చేదండి ఆ మాటలో నుంచి ధైర్యం. ఈ ఒక్క మాటేరా నేను ఈరోజు బ్రతికుండడానికి కారణం అనేది. ఈ ఒక్క మాటే. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో అంత నువ్వు తిరిగి నన్ను ప్రేమిస్తానో, నేను ఉన్నాను అంటున్నావు. ఈ ఒక్క మాటేరా నాకు ధైర్యాన్ని ఇస్తుంది. ఈ ఒక్క మాటను బట్టేరా నేను బ్రతుకుతున్నాను, లేకపోతే ఎందుకురా నా బ్రతుకు అనేది. తల్లి బాధ అది. కష్టం వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు అమ్మ నేను ఉన్నాను అనేసరికేనండి ఎక్కడ లేని ధైర్యం తెచ్చుకునేది ఆవిడ. ఈరోజు భూమి మీద ఎంతమంది అండి, కోట్ల మంది అండి పిల్లలు, కోట్ల మంది. అందులో దేవుడి దగ్గరికి వచ్చామని చెప్పి దేవుని ఎరగని వారు కోట్ల మంది, 350 కోట్ల మంది క్రైస్తవులు. ఎవరికండి ఆయన మనసు తెలిసింది? ఎవరికండి ఆయన బాధ తెలిసింది? ఇల్లు అడగండి, కారు అడగండి, పొలం అడగండి, ఆయన చంపేయండి అని బోధలు తప్పండి. ఆయన కన్నీళ్లు పట్టించుకోండి. ఎవడండి బాధ చేస్తున్నాడు ఈరోజు భూమి మీద? ఆయన సేద తీర్చండి. ఆయన ప్రాణం అలసిపోయింది. బయట పనికి వెళ్ళి కష్టపడి వచ్చిన కన్న తండ్రి ఇంటికి రాగానే చిన్ని పిల్లలండి, ఎవడు నడకొచ్చి రాని పిల్లలు, ఎవడు కాస్త కష్టపడి అలా నీళ్లు పట్టుకెళ్ళి డాడీ వాటర్ తాగు, లేదా వాటర్ బాటిల్ పట్టుకెళ్ళి ఇచ్చారు.
ఆ చిన్ని సహాయానికి, లేదంటే కాస్త వాటర్ బాటిల్ ఇచ్చినందుకు తండ్రి పొంగిపోయి నా కొడుకు నా కన్నీళ్ళు చూస్తున్నాడు, నా శ్రమను చూశాడు, నాకు నీళ్ళు ఇచ్చాడు. నేను ఇంటికి రాగానే నా కూతురు నాకు నీళ్ళు ఇస్తుందండి. చాలామంది పిల్లల గురించి చెప్పుకుంటారండి. నేను ఇంటికి రాగానే ఏమన్నా నాకు సకల సౌకర్యాలు మా అమ్మాయి చేస్తుందండి, మా అబ్బాయి చేస్తాడండి. నేను బయట నుంచి రాగానే వాళ్ళు నన్ను అత్తేసుకుంటారండి, నాకు కావాల్సినవన్నీ ఇస్తూ ఉంటారండి. కొంతమంది తల్లిదండ్రులు చెప్తారు సాక్ష్యాలు, నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి మా పిల్లల్ని బట్టి అంటారు. కొంతమంది ఉంటారు దుర్బీజులు, తండ్రి కష్టపడి వచ్చినా తల్లి కష్టపడుతున్నా వీళ్ళు సోకులు ఏలవే, వీళ్ళ సరదాలు ఏలవే, వీళ్ళ సంతోషాలు ఏలవే, వీళ్ళు పట్టించుకోరు. పాప కష్టపడి వచ్చండి ఇంటికి మళ్ళీ వీళ్ళు పని ఇంటి చేసుకుంటారు, వాళ్ళకి వండి పెడతారు. ఏమనండి ఉండడానికి ఉన్నారండి, ఎందుకున్నారో తెలియదండి, ఇద్దరు మా ఇంట్లోనే అంటారు. చూసారా, అక్కడ సేద తీరారు, ఇక్కడేమో తిడతన్నారు. ఈరోజు కన్న తండ్రి మనసు మీకు అర్థం కావాలి. నా ప్రాణాన్ని సేద తీర్చవలసిన వారు నేను వచ్చి ఏమండి, ఇప్పుడు దేవుడు బాధ ఏంటో తెలుసండి, ఇక్కడ దేవుడు కన్నీళ్ళేంటో చెప్తాను మీకు, జాగ్రత్తగా వినండి. ఒకడు దేవుడిని నమ్మకపోతే దేవుడికి బాధండి. ఇప్పుడు నేను ఉన్నాను అని ఆయన వచ్చి చెప్పుకోలేడు వాడికి, ఎందుకంటే ఆయన వస్తే మొత్తం స్మాష్ అయిపోద్ది, ఇది భూమి కరిగిపోద్ది ఆయన కెపాసిటీకి. ఆయన అడుగుపెట్టోరే నేను ఉన్నాను రా అని దేవుడు మధ్యలోనికి రాలేని పరిస్థితి, ప్రజల మధ్యలోనికి పిల్లల పరిస్థితిలోనికి రాలేడు. కానీ ఆయన మాటలన్నీ పిల్లలకి చెప్పాడు. ఒరే నువ్వే చెప్పాలి పక్కోడికి అంటుండే, వీడు చెప్పను గాక చెప్పడు, పట్టించుకోను గాక పట్టించుకోడు, దేవుడి మీద మనసే లేదు. చూసారండి, చెప్పాల్సిన వాడు చెప్పటం లేదు, చేయాల్సిన వాడు చేయటం లేదు, ఇవ్వాల్సిన వాడు ఇవ్వటం లేదు, పనిని జరిగించాల్సిన వాడు పనిని మానుకున్నాడు. కష్టాన్ని ఏమండి ఆయన వేదనని కాస్త తెలుసుకుని దేవుడిని ఆనంద పెట్టాల్సిన వాడు సేద తీర్చే పనులు లేడు. లవ్వులు అంటున్నాడు, సంపాదన అంటున్నాడు, ఉద్యోగం అంటున్నాడు, వ్యాపారం అంటున్నాడు. అమ్మాయిల వెనకాల అబ్బాయిల వెనకాల అమ్మాయిలు, సినిమాల చుట్టూ తిరిగేవాడు ఒకడు, పార్కుల చుట్టూ తిరిగేవాడు ఒకడు, ఏమంటే ప్రకృతిని ఆనందించడానికి తిరిగేవాడు ఒకడు, జంతువుల వెనకాల తిరిగేవాడు ఒకడు, కుక్కల వెనకాల తిరిగేవాడు ఒకడు, నక్కల వెనకాల తిరిగేవాడు ఒకడు. శాస్త్రాలు చెప్తున్నాడు, మీరు వింటున్నారుగా. పక్షుల మీద పితామహుడు ఆడు, పక్షుల వెనకాల ఆడి జీవితం అంతా సర్వనాశనం. జంతుశాస్త్రం, జంతువుల మీద వాడి జీవితం అంతా సర్వనాశనం. ఎందుకురా ఇచ్చాడు అవి నీకు, ఆడుకోరా అన్నాడు, ఆడుకో, తినమన్నాడు, తిను, అక్కడి వరకే. వాటి మీద ఎందుకురా నీ జీవితాన్ని నాశనం చేస్తున్నావు? పైపెచ్చు మరి లోకానికి మళ్ళీ స్కాలర్స్ వీళ్ళు తోలు తీసేస్తున్నాను, ప్రతి శాస్త్రాన్ని ముందు పెడతాను. ఈ శాస్త్రం, ఇది మనకి దేవుడు చెప్పింది. ఏం నేర్చుకుంటారు అక్కడికి వెళ్ళి? ప్రతి శాస్త్రాన్ని ముందు పెడతాను. దేవుని పిల్లలారా, కన్న తండ్రి ఆవేదన అర్థం కాలేదండి. మనుషుల గురించి పిచ్చెక్కిపోయి మనుషులు పాడైపోతుంటే, కన్నీళ్లు దిగమింగుతుంటే, ఆ కన్నీళ్లు తీర్చాల్సిన మనుషులండి సుఖాలు కోరుకుంటున్నారు, లోకాన్ని కోరుకుంటున్నారు. ఇక్కడేదో తినాలి, ఇక్కడేదో తాగాలి, ఇక్కడేదో సంతోషించాలి. సేద తీర్చవలసిన వారు దూరస్తులయ్యారు. ఆ మాట అదే చూడండి, ఆ మాట ఎంత బాగుంటుందంటే, నా ప్రాణమును తెప్పరిల్ల చేసి నన్ను వాదార్చవలసిన వారు నాకు దూరస్తులయ్యారు. మీ పిల్లలు మిమ్మల్ని పట్టించుకోకపోతే వృద్ధాశ్రమం, చెప్పాను కదా చివరి వారం, వృద్ధాశ్రమంలోకి వెళ్ళండి. మేము వెళ్ళేవాళ్ళం అండి ఒకప్పుడు పటాన్ చెరువులో. ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళండి, వాళ్ళకి బట్టలు ఇచ్చేవాళ్ళమే, వాళ్ళకి ఆహారం పెట్టేవాళ్ళమే, వాళ్ళకి వాక్యం చెప్పేవాళ్ళమే. ఏమంటే మేము వెళ్ళగానే వాళ్ళ కళ్ళలోని చాలా నీళ్లు రాలేవి. మా పిల్లలు కూడా మీలాగే ఉంటారు నాయన, దేవుడు ప్రేమను బట్టి మీరు వస్తారు మా దగ్గరికి, మా పిల్లలు మాత్రం రారు. అలా కారిపోతే మమ్మల్ని చూడగానే వాళ్ళ కళ్ళంట కన్నీరు. ఎందుకు? ఓదార్చాలి, అవృద్ధాప్యంలో తోడుగా ఉండాలి. చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించింది కొడుక్కి, ఏమంటే తినలేని వయసులో వాడొచ్చి వాడి చేత్తో అమ్మ తినమ్మా అని గోరుముద్ద తినిపించాలి, తండ్రికి తినిపించాలి. పటికలో వృద్ధాశ్రమంలో వేశారు. ఏడుపు కాకపోతే ఇంకేంటి చెప్పండి ఇప్పుడు. దేవుని పిల్లలారా, ఈరోజు చాలామంది అలాగే బాధపడుతున్నారండి. నా కొడుకు గొప్పవాడు అవ్వాలని లోకజ్ఞానాన్ని బాగా నేర్పించారు. వాడు లోకంలో గొప్పవాడైపోయాడు. ఎంత గొప్పవాడైపోయాడంటే చివరికి తల్లిని తండ్రిని పట్టించుకోనంత ఎత్తుకెదిగిపోయిన గొప్పవాడయ్యాడు. అమెరికాలో ఉన్నాడు, ఫోన్ ఎత్తాడు. ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఫోన్ ఎత్తాడు. వీళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, కొడుకు ఎలాగొన్నా బిజీగా ఉన్నాడు పెట్టు అంటాడు, అంతే. తిన్నావా, ఉన్నావా, దూరంలో ఉండిపోయారు, ఎలాగుంటున్నారు, మీ ఆరోగ్యాలు ఎలాగుంటున్నాయి, ఏమి లేదు. చాలా బిజీగా ఉన్నాను నేను మాట్లాడుతున్నాను. వాడిని బిజీ చేసింది ఎవరు చెప్పండి? అంత బిజీ చేసింది ఎవరు చెప్పండి? వాళ్ళని, మీరు కాదు. వినండి, 2 పాటలు చెప్పాను తల్లిదండ్రుల గురించి, కన్నీళ్ళు పెడతారు. 2 పాటలు చెప్పాను తల్లిదండ్రుల పెంపకం గురించి, యూట్యూబ్లో ఉన్నాయి, వినండి. దేవుని పిల్లలారా, దేవుడికి భిన్నంగా ఈరోజు మానవ జాతి వెళ్ళిపోతుందండి. ఏమంటే ప్రేమించి, దేవా ఏం కావాలి, డాడీ ఏం కావాలి, మాకు ఇన్నిచ్చావు కదా, కుటుంబం సుఖంగా ఉంది కదా, పిల్లలతో సుఖంగా ఉన్నాం కదా, చక్కని కుటుంబాన్ని కట్టావు కదా, మా ఆయుష్కాలం అయిపోతుంది దేవా, ఇంకో 20 సంవత్సరాలు ఉంటామేమో భూమి మీద, ఇంకో 30 ఉంటామేమో, 40 ఉంటామేమో, మా కాలం అయిపోతుంది దేవా, ఏమి చేయలేదు ఇప్పుడు వచ్చి నీ కోసం, ఏం కావాలి దేవా, మా జీవితాన్ని బట్టి ఏం చేయమంటావు నీకు? ఎవరంటే అడుగుతున్నారు ఈరోజు? ఎవరు అడుగుతారు?
మేము అనుభవించవలసినవి అన్నీ అనుభవించాం తండ్రి. నువ్వు ఇచ్చినవి తిన్నాము, నువ్వు ఇచ్చినవి త్రాగాము, చక్కగా హ్యాపీగా ఉన్నాము. ఈరోజు కరోనా వచ్చింది, మేము మాత్రం మాకు ఏం కాలేదు ప్రభా, మా కుటుంబం అంతా క్షేమంగా ఉంది. మమ్మల్ని ఇంత క్షేమంగా ఉంచారు, ఇంత క్షోభలో, ఇంత కష్టంలో, ఇంత కన్నీళ్ళలో కూడా మమ్మల్ని, మా కుటుంబాన్ని కాపాడారు తండ్రి. ఏం కావాలి తండ్రి మీకు, ఏం చేయమంటారు తండ్రి? ఎవరండి అడుగుతారు? ఎవరు అడుగుతారు ఆయన్ని? వాదార్చవలసిన వారు దూరస్తులయ్యారు. ఏం రాశాడండి బైబిల్? వాదార్చవలసిన వాళ్ళు దూరస్తులయ్యారు. నేను మాట్లాడుతున్నాను మీకు, చెప్పండి, జాగ్రత్తగా వినండి. మీ ఏమంటే తల్లిగా మీ పరిస్థితి చెప్తున్నాను. తల్లిగా పిల్లలు మీ మాట వినటం లేదు, మీరేం చేస్తారు చెప్పండి? పిల్లలు వినకపోతే భర్తతో చెప్పుకుంటారు, అవునా? ఏమండి మన పిల్లలు మన మాట వింటలేదండి, భర్తతో చెప్పుకుంటారు. భర్త కూడా అయిపోయాడు, తర్వాత ఎవరితో చెప్పుకుంటారు? మీకు అమ్మగారు ఉన్నారు, మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి మీ మనవాళ్ళు చూడండి మన మాట వింటలేదమ్మా, నాకు వచ్చిన కష్టం ఏముందని మీ అమ్మతో చెప్పుకుంటారు, మీ నాన్నతో చెప్పుకుంటున్నారు, మీ తమ్ముడితో చెప్పుకుంటారు, మీ బావతో చెప్పుకుంటారు, మీ అక్కతో చెప్పుకుంటారు. మీకు బోళ్ళు చుట్టాలు, బంధువులు, పెద్ద ఖాందాన, పెద్ద కుటుంబం ఉంది కదా, ఆ కుటుంబం అందరితోనూ మీ బాధలు పంచుకుంటారు కదా. నేను అడుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు దేవుడికి బాధ వస్తే పిల్లల విషయంలో పంచుకోవడానికి ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? ఆయనకి ఏమైనా డాడీ ఉన్నాడా? ఆయనకి ఏమైనా మమ్మీ ఉందా? ఆయనకి ఏమైనా అక్క, తమ్ముడు, బావ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయనకి ఎవరితో చెప్పుకుంటాడండి? సంతోషాన్ని ఇచ్చినా పిల్లలే ఇవ్వాలి, దుఃఖాన్ని ఇచ్చినా పిల్లలే ఇవ్వాలి. ఇంకెవరున్నారు ఆయనకి? ఇంకెవరున్నారండి? అందుకే మీరు చదవండి, ఇజ్రాయేల్ని కాపాడువాడు కొనకడు నిద్రపోడు, ఆకాశం నుండి, కీర్తన గ్రంథం 53 కీర్తన చదవండి, ఆకాశం నుండి కన్నులు తెరిచి భూమి మీద ఉంటున్న పిల్లల్ని చూసుకుంటున్నాడంట. ఎవరైనా నా వైపు రాకపోతారా? నా వైపు చూడకపోతారా? డాడీ 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 అని నా వైపు పిలవకపోతారా? కన్న తండ్రి ఆవేదనండి. ఏమంటే సేద తీర్చాల్సిన వాళ్ళు దూరం అయిపోయారు. అలాగంటే మనుషులు ఏడలేదంటే ఏడుతున్నారు. దీనికో పెద్ద స్టోరీ ఉంది, మళ్ళీ ఏడుతారు. ఎందుకు ఏడుతారు? ఏదో లోకంలో ఏదో దొరకకపోతే ఏడుతారు, లోకంలో ఏదో దూరం అయిపోతే ఏడుతారు. మొసలి కన్నీరు అంటారు, ఎప్పుడన్నా విన్నారా మీరు? ఈ కన్నీళ్ళు ఆయనకి ఎలా కనపడితే చెప్తాను, జాగ్రత్తగా వినాలి. హాస్యం గురించి పాఠం చెప్పాను నేను, వినండి. హాస్యం గురించి పాఠం చెప్పినప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మీ జీవితాల గురించి ఆడవండి, మీ పిల్లల గురించి ఆడవండి, మీరు పరలోకానికి వస్తారా లేదా అని ఆడవండి అన్నాడు. వాటి గురించి ఆడవరండి. ఏవేవో లోకంలో ఉద్యోగం రాకపోతే ఏడుపు, పెళ్ళి ఏమంటే లవ్ చేసిన అబ్బాయి దొరకకపోతే ఏడుపు, మార్కులు సరిగా రాకపోతే ఏడుపు, చచ్చిపోతాను నేను, ఉండను నేను. ఎలాంటి ఏడుపులు తెలుసండి? మొసలి కన్నీరు అంటారు, విన్నారా ఎప్పుడన్నా? మీకు దానికి అర్థం తెలుసో లేదో? మొసలి కన్నీరు అంటే అర్థం ఏంటో తెలుసండి? మొసలు ఉంది కదా, అది కన్నీళ్ళు పెడుతుంది. చాలామంది మొసలి కన్నీళ్ళు చూసి మొసలి కన్నీళ్ళు పెట్టక మా దగ్గర అంటారు. ఎందుకంటున్నారో తెలుసా? మీరు మొసలను కరెక్ట్గా గమనించండి, దాని కళ్ళలో నుంచి ఎప్పుడు నీళ్ళు ఎక్కువగా కారుతూ ఉంటాయి. అలాగని అది ఏడుస్తుందని కాదు, అక్కడ మొసలు ఏడవదండి. మరి దాని కళ్ళలో నుంచి కన్నీళ్ళు ఏంటంటే, అది తినేసిన జీవులు ఉంటాయి చూశారు, అది తినేసిన జంతు మాంసం ఉంది చూశారు, ఆ జీవులలో ఉండే కొన్ని రసాయనాలు వాటర్ రూపంలో బయటికి విడిచిపోతుంది కళ్ళలో నుంచి. అది ఏడుపు కాదు, అది తిండి ఎక్కువైపోయి అరక్క కొట్టుకుంటుంది అది. అందుకే మొసలు కన్నీళ్ళు ఎటకరా అంటారు. అదే మీకు తెలియదేమో దీని సంగతి. ఆ తిండి ఎక్కువైపోయి అరక్కొత్తనే లోపల నుంచి. అందుకే అంటారు, ఒరే మొసలి కన్నీళ్ళు ఎటకరా నా దగ్గర. అంటే అర్థం ఏంటంటే ఆ దొంగ కన్నీళ్ళు, అవి ఏడుపు కాదు, అది. ఎవరు నిజంగా ఇప్పుడు బైబిల్లో కొంతమంది జీవితాలను చూపిస్తాను, ఈరోజు మొసలి కన్నీళ్ళు చూపిస్తాను. చాలామంది దేవుడి దగ్గర కూడా ఏడుస్తున్నారు, నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది తిన్నది అరక్క కొట్టుకుంటున్నారు. జీవితం ఇచ్చాడు సరిపోదు, బట్టలు ఇచ్చాడు సరిపోదు, చక్కగా కుటుంబాన్ని ఇచ్చాడు సరిపోదు. దేవా ఉన్నంతకాలం ఏం పని చేయమంటావు? సంఘంలో ఏ పని చెప్తావు నాకు చెప్పు, నేను చేస్తాను. ఇది ఉండదండి. అక్కడ ఇంకా అది కావాలి, ఏదో కావాలి, అందులో చచ్చిపోవాలి. చాలామంది బాధపడుతున్నారండి మధ్యకాలంలో. పిల్లల్ని ఏదో గొప్పవాళ్ళని చేసేసామన్న భ్రమలో ఉంచేసారు దొంగ బాధకులు. మన ఒక పెద్ద ఆవిడ ఫోన్ చేసి అంటుంది, తల్లిదండ్రుల పెంపకం గురించి పాఠం చెప్పగానే ఒక ఆవిడ ఫోన్ చేసిందండి, పెద్ద ఆవిడ ఫోన్ చేసి అంటుంది, తమ్ముడు ఈరోజు వాక్యం మా కుటుంబానికి అనిపించింది. కారణం ఏంటంటే, మా పిల్లల్ని లోకంలో గొప్పవాళ్ళని చేయాలనుకుని గొప్పవాళ్ళని చేసాం. కొడుకు వెళ్ళిపోయాడు అమెరికాలో పెద్ద జాబ్లో ఉన్నాడు. మన మధ్యకాలంలో ఏ వ్యాధి వచ్చిందో తెలియదు, కరోనాయో తెలియదు, కరోనా కాదో తెలియదు. వాడు ఏమీ తెలియకుండా నా కొడుకు చనిపోయాడు. నాయన చెట్టంత కొడుకు, 2 చిన్న పిల్లలు, కొడుకు చనిపోయాడు. మా పరిస్థితి దుఃఖంలో ఉన్నాం ఇప్పుడు. ఈరోజు మా కుటుంబం అంతా దుఃఖంలో ఉంది. మా కోసం కొంచెం ప్రార్థన చేయండి, మా కుటుంబ ఆదరణ కోసం. చూసారండి,
ఈ దొంగ బోధకులు ఉద్యోగ ఆశీర్వాదం, డబ్బు ఆశీర్వాదం, ధనం ఆశీర్వాదం అనండి విశ్వాసుల మనసులను చెడగొట్టారు. ఆ వచనం కూడా చూపిస్తాను. ఇది చివరికి మీరు ఇదే అనాలి. చివరి చూపిస్తాను అది. ఆవిడ బాధపడుతుందండి కొడుకుని పోగొట్టుకుని. అదే నేను చక్కగా దైవజ్ఞానం నేర్పుకుంటే, లోకజ్ఞానం కాక దైవజ్ఞానం నేర్పుకుంటే వాడు నా కళ్ళ ముందు ఉండేవాడు, నీకులా వాక్యం చెప్పేవాడు, ఒక పెద్ద సేవలో ఉండేవాడు, ఆడు చుట్టూ నలుగురు ఆత్మలు ఉండేవి, దేవుడు పిల్లలు ఉండేవారు, మేము సంతోషించేవాళ్ళం, మేము ఆనందించేవాళ్ళం. ఎక్కడో కొడుకు పోగొట్టుకున్నాడు. కోడలు ఈరోజు ఆ చిన్నపిల్లలిద్దరిని పెంచి పోషించడానికి ఆవిడ ఒక ఉద్యోగం ఎత్తుకుని వాళ్ళ కష్టాలు అన్నీ కాదు నాయన అంటుంది. ఏమంటే ఆ ముసలి హృదయాల్లో ఏమైనా ప్రశాంతత ఉందా? ఆ ముసలి హృదయాల్లో ఏమైనా సంతోషం ఉందా? కన్న కొడుకుని పోగొట్టుకుని గర్భాన్ని పుట్టిన చిన్న బిడ్డలు వేసుకుని కోడలు అక్కడ కష్టాలు పడుతుంటే ఏంటండి ఇవి? ఏంటివి? ఎక్కడ ఆ కుటుంబానికి ఆదరణ చెప్పండి? ఎవరున్నారు చెప్పండి ఈరోజు ఆ కుటుంబానికి? డబ్బు ఆదరణ ఇస్తుందా? గుట్టలు పేర్చుకోనివ్వండి బీరువాలో, కొడుకు లేడు, ఆ కట్టలను చూసుకుని పొంగిపోయేది ఏముంది? అర్థం కాలేదండి, ఏమీ అర్థం కాలేదండి. ఒకటే చెప్తున్నాను మీకు, కన్న తండ్రి కంట కన్నీరు తొడవడానికి నీ కొడుకు నిలబడ్డా? కన్న తండ్రి కన్నీళ్లు తొడవడానికి నీ కూతురు నిలబడ్డదా? నువ్వు అంతిమం వరకు, నువ్వు వృద్ధాప్యం వరకు వాళ్ళ సుఖ సంతోషాలు చూస్తావు, వాళ్ళు నీ దగ్గర ఉంటారు, వాళ్ళు దేవుడి పనిలో ఉంటారు, వృద్ధాప్యం వరకు వాళ్ళు బ్రతుకుతారు. దేవుడిచ్చిన శాసనం అది. నా పనిలో ఉన్న వాళ్ళు వృద్ధాప్యం వరకు ఉంటారు. పిల్లలు బాగుంటారండి, చక్కగా దేవుడి సేవలో ఉంటారండి. వాళ్ళని అలా పెంచినందుకు మీరు పరలోకం వెళ్ళిపోతారు ముందు, మీ తర్వాత వాళ్ళు మీ దగ్గరికి వచ్చేస్తారు, చక్కగా పరలోకంలో కలిసి ఉంటారు. ఇది బాగుందా? లోకానికి బలిచ్చి, లోకంలో ఉద్యోగాలు, వ్యాపారాలు, లోకంలో వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసేసి వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోయి పొరపాటుని మీరు చివరిలో సత్యం తెలుసుకుని మీరు పరలోకానికి వెళ్ళిపోయారు అనుకోండి, పరలోకంలో మీరు, పాతాళ లోకంలో మీ పిల్లలు. ఏం బాగుంటుంది చెప్పండి? ఆ జీవితం ఏం బాగుంది? కన్న తండ్రి కన్నీళ్ళు పెడుతున్నాడు, వద్దండి. గర్భఫలాల్ని లోకానికి వృధా చేయకండి. ఈ వాక్యాలు చదివిన తర్వాత అయినా, ఈ వాక్యాలు విన్న తర్వాత అయినా మనసులు మార్చుకోండి, మీ మనసులో ఉన్న నిర్ణయాలు మార్చుకోండి, మీ బిడ్డలను దేవుడికి ఇవ్వండి. లోకం చాలా పెద్దది, నాశనానికి జారిపోతుందండి. ఆయన గురించి చెప్పేవారు లేరండి, అతి కొద్ది మంది అండి ఆయన గురించి చెప్పేవాళ్ళు. ఆయన పనిచేసేవాళ్ళు అతి కొద్ది మంది అండి. మీరు కూడా మీ పిల్లల్ని లోకానికే ఇచ్చేస్తే, మీ పిల్లల్ని కూడా మీరు దేవుడి జ్ఞానం నేర్పించకుండా లోక జ్ఞానం నేర్పిస్తే, ఆయన కంట కన్నీళ్ళు ఇంకెవరు తుడుస్తారు? నమ్మిన నీకే ఆయన అర్థం కాకపోతే, దేవుడి దగ్గరికి వచ్చానని నీకే ఆయన బాధ అర్థం కాకపోతే, ఇంకెవరండి ఆయన బాధను తీర్చేది? ఇంకెవరు తీరుస్తారు? ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. నా ప్రాణమును తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులయ్యారంటే అర్థం ఏంటి? దూరంగా ఉన్నారని కాదు, నా మనసును అర్థం చేసుకోవట్లేదు. ఏమండి ఈ మధ్యకాలంలో మీరు నాకు దూరంగా ఉంటున్నారండి అంటే అర్థం ఏంటి? మీ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళిపోయాడనా? కాదు, నా మనసుకు దూరంగా ఉంటున్నారు మీరు, నా మనసుకు దూరంగా ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో నాకు దూరంగా ఉంటున్నారండి మీరు అంటే అర్థం ఏంటి? ఆ మనసుతో కలవటం లేదు, ఆ మాట కలవటం లేదు, వాళ్ళిద్దరూ కలుసుకోవట్లేదు, నాకు దూరంగా ఉంటున్నారండి మీరు. నా పిల్లలు నాకు దూరస్తులయ్యారు, నా బాధ తెలీదు, నా సంతోషం తెలీదు, నా గురించి పట్టించుకునేవారు లేరు నా పిల్లలు. వాళ్ళతో కాక ఇంకెవరితో చెప్పుకుంటాను? వాళ్ళే దూరం అయిపోతే నా బాధ ఎవరికి చెప్పుకోను? ఆకాశమా ఆలకించు, భూమి చెవియోగి, ఇంకెవరున్నారు మీరు? ఇంకా పిల్లలు మాట అనకపోతే ఆ సృష్టితో చెప్పుకుంటున్నాడండి, సేవకులతో మాట్లాడుకుంటున్నాడు దేవుడు. ఎంత బాధ అండి నిజంగా, దేవుడికి ఎంత బాధను మిగిల్చారండి. ఆ కింద మాట చూడండి ఏమంటాడు, వారు నాకు దూరస్తులైరి, శత్రువులు ప్రబలి ఉన్నారు, నా పిల్లలు నాశనం అయిపోయారు. అందుకు ఏడుపు. నా పిల్లలు నాశనం అయిపోయారు, శత్రువులు చుట్టేస్తున్నారు వాళ్ళని. వీళ్ళ నా శక్తి తెలీదు, నా బలం తెలీదు, నన్ను నమ్ముకుంటే నేను కాపాడతాను, వీళ్ళ నా దగ్గర ఆ చేతిలో చచ్చిపోతున్నారు. ఎవరికి చెప్పనిది. నా పిల్లలు నాశనం అయిపోయారు. చూడండి ఏడుపు కారణం ఏంటనుకుంటున్నారు? నా పిల్లలు నాశనం అయ్యారు. చివరి మాట, నా పిల్లలు నాశనం అయ్యారు. వ్యభిచారి అయిపోయాడు ఒకడు, దొంగ అయిపోయాడు ఒకడు, నరహంతకుడు అయిపోయాడు ఒకడు, బాంబులు పెట్టి చంపేస్తున్నాడు ఒకడు, ఆడపిల్లల్ని రేపు చేసేస్తున్నాడు ఒకడు, చెల్లిని పాడు చేసేస్తున్నాడు, అక్కను పాడు చేసేస్తున్నాడు, తల్లిని పాడు చేసేవాడు, తండ్రిని నరికేసేవాడు. ఇలా నా పిల్లలు ఇలా. చూడండి మాట అంటాడు యెహెజ్కేలు గ్రంథంలో. మీకు యెహెజ్కేలు గ్రంథం చూపిస్తాను చూడండి. యెహెజ్కేలు గ్రంథము పక్కనే ఉంటుంది, 33వ అధ్యాయానికి రండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం అండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10-11 చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 10వ వచనం. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము, మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వలన మేము క్షీణించుచున్నాము, మనమిట్లు బ్రతుకుతామని మీరు చెప్పుకున్న మాట నిజమే. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఆలోచించండి. ఎలా బతకాలి? ఫస్ట్ వేవ్ లేపింది, సెకండ్ వేవ్ లేపింది,
కాస్త తగ్గినాయండి కేసులు, మళ్ళీ ఎత్తేసారు. ఏమెత్తేసారు? లాక్డౌన్ ఎత్తేసారు. ఎత్తేసిన కొద్ది రోజులకి నేను ఎత్తేస్తూ గవర్నమెంట్ ఏమంటుందో తెలుసా? ఇంకా అన్నీ ఎత్తేస్తున్నాం, జూలై 1 నుంచి పిల్లలు కూడా స్కూల్ కూడా ఓపెన్ చేసేస్తాం, ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే మళ్ళీ మూతేస్తాం. చివరిగా చెప్తున్నది అదే, థర్డ్ వేవ్ వస్తే మళ్ళీ మూసేసుకుంటారంట. ఏట్రా మీ బతుకులేంటి, అసలు మీ జీవితాలు ఏంటి, ఎందుకు ఇది వస్తుంది, ఎందుకు ఇలా చంపుతుంది, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ కన్నీళ్ళు, మీకు తెలీదా? చెప్తున్నాడు చూడండి ఎంత బాగా చెప్తున్నాడంటే 10వ వచనంలో ఈ మాట ప్రకటము, మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి. వాళ్ళకి అర్థమైంది ఆ రోజు మేము పాపం చేసాం, అందుకే ఈ భయంకరమైన శ్రమలు కష్టాలని కాస్త వాళ్ళకి అర్థమైంది. ఈరోజు ఎవరికంటే అర్థమైంది? కరోనా ఎందుకు వచ్చిందంటే చైనా వాడు పాములు తిన్నాడు, గుడ్ల ఊబెలు తిన్నాడు, ఈ చెత్త చెప్పారు తప్ప దేవుడు కోపం రా అందుకే నువ్వు చచ్చిపోతాను అని ఎవడని చెప్తున్నాడు? ఎవడు చెప్తున్నాడు? మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వలన మేము క్షీణించిపోయాము, ఊపిరితిత్తులు పనిచేయటం లేదు. ఒకవేళ కరోనా నుంచి బయటపడితే మళ్ళీ బ్లాక్ ఫంగస్ ఏంట, కొద్ది రోజులకి వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్, గ్రీన్ ఫంగస్, రంగు ఫంగస్లు. ఎందుకురా నీ కష్టాలు, ఎందుకురా నీకు ఈ శ్రమలు, ఎందుకు నీ కన్నతండ్రి బాధ అర్థం చేసుకో, ఎందుకు నీ కన్నతండ్రి వైపు తిరగవు నువ్వు? చూడండి, మేము క్షీణించిపోతున్నాము, మనమెట్లు బ్రతుకుదామని మీరు చెప్పుకున్న మాట నిజమే. నేను ప్రసంగం చెప్పాను కరోనా ప్రారంభంలో. ఈరోజు దేవా నన్ను కారు, ఈ బంగారం, ఈ ఉద్యోగం, ఆ ప్రార్థన లేవు. ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నారు? దేవా మమ్మల్ని బ్రతికించు. సూపర్ ప్రార్థన అండి ఇది. బ్రతికించటమే దేవుడి కృప. ఇప్పుడు అర్థమైంది ప్రజానికానికి. ఇలా అంటున్నారు, మేము ఎట్లా బ్రతుకుతాం, ఓ పక్క ఆ రోగం, ఓ పక్క ఈ రోగం, ఇవన్నీ రోగాలు బాగుంటేనండి మళ్ళీ మధ్యలో భూకంపాలు, అక్కడక్కడ ఏమండి అగ్ని ప్రమాదాలు. ఏంటండి నిజంగా చిత్తకొట్టి చెవులు మూసేస్తున్నాడండి సమాజాన్ని. చిత్తకొట్టి చెవులు మూసి ఇంట్లో కూర్చోబెట్టాడు. మేము ఎలా బ్రతకాలి? ఒరే నా ఈ కోపానికి కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు చెప్తాడు చూడండి దేవుడు. వాటి వండర్ఫుల్ గాడ్ అండి, పరమ తండ్రి మనసు ఏంటండి. ఒరే నీ కష్టాల కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు చెప్తాడు చూడండి కిందకి వెళ్ళేసరికి 11వ వచనం. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషం ఏమి లేదు. అలా చచ్చిపోతుంటే, కరోనా వచ్చి 2.5 లక్షల మంది చచ్చిపోతే సంతోషపడతానని అనుకుంటున్నారా? సునామీ వచ్చి 2.5 లక్షల మందిని లేపితే సంతోషం అనుకుంటున్నారా? రకరకాల ఫ్లూలు మీ మీదకి వచ్చి మీరు చచ్చిపోతుంటే నాకు సంతోషం అనుకుంటున్నారా? కాదురా, మీరు చచ్చిపోవడం నాకు సంతోషమే కాదు, దుర్మార్గుడిగా చనిపోవడం వల్ల నాకు ఎటువంటి సంతోషము లేదు. మరి ఏం చేయాలంట? తర్వాత చూడండి, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. వాడు మరలాలి, దుర్మార్గత నుండి మరలాలి. కాబట్టి ఇశ్రాయేలులారా మనసు తిప్పుకోనండి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు తిప్పుకొనుడి. మీరెందుకు మరణము నొందుదురు? మీరు ఎందుకు చచ్చిపోతారు మనసు తిప్పుకుంటే? రండి నా దగ్గరికి రండి, తిప్పుకోండి, మనసు తిప్పుకోండి. ఆ పాపాలు మానేయండి, ఆ వ్యభిచారాలు మానేయండి, ఆ మోసాలు మానేయండి, ఆ దొంగతనాలు మానేయండి. ఏమంటే చిన్నపిల్లలు తాగే పాలు దగ్గర నుంచండి తింటున్న ఆహారం దగ్గర వరకు దేన్ని వదిలేరండి. ఈరోజు కల్తీ చేయకుండా ఈ సమాజం మీరు చెప్పండి. చిన్నపిల్లలు తాగే పాలు కల్తీ అండి, రసాయనాలు వేసి పాలను తయారు చేశారండి. పసిబిడ్డలు పాడైపోతున్నారండి. పసిబిడ్డ తాగే పాలను కూడా వదలని క్రూర సమాజం అండి ఇది. ఏం చేయాల? చంపక. వాడు కోట్లు సంపాదించడానికి, వాడు కార్లలో తిరగడానికి, వాడి పిల్లలు ఆనందంగా ఉండడానికి ఏమన్నా పాలు తాగుతున్న పసిపిల్లల్ని రోగాల బారిన వేసి, దీర్ఘకాలిక రోగాల బారిన పడేసి పసిపిల్లల్ని పసిగుడ్లను చంపుతున్నారండి. పాలను కల్తీ పాలు తయారు చేసి, నూనె కల్తీ, తినే పంచదార కల్తీ. ఏదుంది తినడానికి కల్తీ లేకుండా? నువ్వు పండు తిందామంటే పండు పైన మైనం పోతే వేసి అమ్ముతాడు. అన్నం తినే బియ్యాన్ని, ప్లాస్టిక్ బియ్యాన్ని తయారు చేసి రబ్బర్ బియ్యాన్ని వదిలేడు. మోసాలు కాదు ఇవన్నీ, ప్రజలను చంపడం కాదు ఇవన్నీ. ఏట్రా ఇలాంటి దుర్మార్గులుగా మారిపోయారండి మీరు? ఇంత దుర్మార్గమా? సాటి మనిషి పట్ల జాలి లేదు, అక్క లేడు, తమ్ముడు లేడు, నాన్న లేడు. క్రూర సమాజం. తల్లిదండ్రులు ఆస్తే ఒక పెద్ద నరికేస్తారు, చంపేస్తారు. ఎవరైనా పొరపాటుని వీడి మీద కేసేస్తే రోడ్ల మీద నరికించేస్తాడు జనాన్ని పెట్టి. కూతురు ఎవరినో నచ్చి వివాహం చేసుకుంటే వాళ్ళ అల్లుడిని నరికించేస్తాడు మనుషులను పెట్టి. తర్వాత ఈడు చేస్తాడు. ఏట్రా మీ దుర్మార్గం, ఏట్రా మీ సమాజం, ఏంట్రా మీరు? మనుషుల క్రూర మృగాల? మీకు ఏం చెప్పాలి మీ గురించి? ఎందుకు చేస్తున్నారు అలా మీరు? మీ దుర్మార్గతల వలన మీరు చస్తున్నారు. మనసు తిప్పుకోండి. మొసలు కన్నీరు ఎట్టకండి. ఎవడు బాధ వచ్చినప్పుడు దేవా అనుకుని ఆ బాధ వెళ్ళిపోయిన తర్వాత ఎవడో నువ్వు నాకు తెలియదు అంటే తగిలేయటం దేవుడిని, మళ్ళీ రోడ్లు ఎక్కిపోవటం. ఈ మొసలు కన్నీరు కార్చకండి, నాకు తెలిసిపోద్ది అది ఒరిజినల్ కన్నీరా మొసలు కన్నీరు వద్దు.
మనసులు తిప్పుకోండి, మీ మనసులు తిప్పుకోండి, మీ మనసులు తిప్పుకోండి, మీ గురించి ఏడుస్తున్నాను నేను, మీరు నాశనం అయ్యారని ఏడుస్తున్నాను, మీరు నాకు దక్కరని ఏడుస్తున్నాను, నరకానికి పోతారని ఏడుస్తున్నాను. ఏమంటే ఇదంతా మనకు తెలుసు కదండి. తెలిసి మనం ఏం చేస్తున్నాం ఈరోజు దేవుడికి? తెలిసి మనం ఏం తిప్పుతున్నాం దేవుడు పిల్లల్ని దేవుడి వైపుకి? దుర్మార్గుడిని ఎవరిని మారుస్తున్నాం? దుష్టుడిని ఎవరిని మారుస్తున్నాం? ఎవరికి వాక్యం చెప్తున్నాం? ఎవరికి ఆయన ప్రేమ చెప్తున్నాం? ఎవరికి ఆయన కష్టాన్ని చెప్తున్నాం? ఎవరికి ఆయన బైబిల్ ఖ్యాతిని చెప్తున్నాం? ఎవరి దగ్గరికండి మాటలు పట్టుకెళ్ళి మీ నాన్న ఉన్నాడు ఈ గురించి ఏడుస్తున్నాడు అని ఎవరికంటే చెప్తాం ఈరోజు మనం? మన సంతోషాలు మనవే. ఆదివారం దేవుడు మనకి, ఆదివారం గంట ప్రసంగం మనకి, మిగతా సోమవారం నాదే, రొక్కలు పడిపోతాను వెళ్ళి. మనకేమీ అర్థం కాలేదు. చాలాసార్లు చెప్పానండి నేను, మిమ్మల్ని కన్న మీ తండ్రి మీ ఇంట్లోనే మంచం ఎక్కిపోయాడు, తిరుగుతూ పడిపోయి మంచం ఎక్కేసాడు, రోగంతో ఏడుస్తున్నాడు, మూలుగుతున్నాడు మంచం మీద పడి. ఆ ఇంట్లో బర్త్డే పార్టీ చేసుకుంటారా? ఆ ఇంట్లో బాగా ఆయన అలా మూలుగుతుంటే ఏడుతుంటే ఆయన కళ్ళ ముందు ఓహోహో నవ్వుకుంటూ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ వేసి సుఖ సంతోషాలు తూగుతారా? ఏడుస్తున్న తండ్రిని పెట్టుకుని ముద్ద దిగదు కదండి. ఏడుస్తున్న తండ్రి, కనిపించిన తండ్రి ఏడుస్తుంటే ముద్ద దిగదు కదండి. మా నాన్నకి బాగోలేదండి, ఏం తింటామండి తిండి, ఏం బాగుందండి మనసు. మా నాన్న చూడండి, మా అమ్మ చూడండి ఎలాగుందో, మా అమ్మ చూడండి ఎలా ఏడుస్తుందో, మా అమ్మ చూడండి ఎలా కన్నీళ్ళు పెడుతుందో, మా అమ్మకు చూడండి ఎంత తీరని రోగం వచ్చిందో. మా అమ్మకు బాగోలేదండి, నా మనసు బాగోలేదండి, మా నాన్నకి బాగోలేదండి, నా మనసుకు బాగోలేదండి. నీ కన్న తండ్రి బాగోలేదు ఈరోజు. మీ అమ్మని నాన్న నీకు ఇచ్చిన మీ తండ్రి బాగోలేడు ఈరోజు. నీ హృదయం ఎక్కడ కదులుతుందండి? ఎవరనండి పని పెట్టుకోరండి. పని అనేసరికి పరుగండి, దేవుడు పని అనేసరికి పరుగండి. ఎవరు రారండి. నిజంగా ఒక చిన్న పిల్ల అండి, నాకు ఎంత హత్తుకుంటుందంటే ఆ పిల్ల మనసండి. ఒక 8వ సంవత్సరం 9వ సంవత్సరం అండి పిల్లకి, 8వ తరగతి 9వ తరగతి చదువుతుంది. ఒక చిన్న పిల్ల అండి, దర్శిలో ఉంటారు వాళ్ళు, మన వాక్యాలు వింటారు ఆ కుటుంబం అంతా. ఆ పిల్లండి మన వీడియోలన్నీ మన యూట్యూబ్లోకి వెళ్ళి ఆ యూట్యూబ్లో నుంచి అవన్నీ డౌన్లోడ్ చేసుకుని ఎడిటింగ్లు చేసి పెడుతుంది. అన్న మీ మాటలు ప్రపంచానికి అవసరం అన్న, దేవుడు మనసు బాగా చెప్తారన్న, నేను ఎడిటింగ్ చేస్తానన్న అని మొదట వీడియో చేసిందండి, వచ్చిరా అన్నట్టుగా. పాపం నేను అది పెట్టాను చాలామందికి, ఈ చెల్లి కోసం ప్రార్థన చేయండి అని చెప్పాను. ఈరోజు మరలా 2వ వీడియో పంపించింది నాకు. ఎంత బాగా చేసిందో తెలుసండి. భార్య భర్తలను ప్రేమించుకోవాలి, లోకాన్ని కాదురా, ఏమన్నా ప్రియుడిని కాదురా, భార్యను ప్రేమించండి అని ఒక వీడియో చేసి, జాన్సన్ అని చేసిన ఒక పాట కట్ చేసి 2 నిమిషాల్లో ఎంత బాగా చేసిందండి ఆ చెల్లి. అంటే అర్థమైంది దేవుడికి నేను ఏదో ఒకటి చెయ్యాలి. వయసు చిన్నదే, శుభ్రంగా వాక్యాలు అందరు లైవ్లు వింటుందండి, యూనివర్సిటీ లైవ్ వింటుందండి, పరీక్షలు రాస్తుందండి, దేవుడు పని చేస్తుంది. చిన్న పిల్లండి, నిజంగా ఆ పిల్లను చూస్తే మతిపోతుందండి నాకు. వయసు చాలా తక్కువ, కుటుంబం అంతా మళ్ళీ సపోర్ట్ చేయరు, వాళ్ళ నాన్న సపోర్ట్ చేయడు. చక్కగా వాళ్ళ తల్లిగారు సపోర్ట్ తీసుకునండి, తల్లి ఒకతే సపోర్ట్ చేస్తుంటే తండ్రి సపోర్ట్ చేయడు, వాళ్ళ ఫ్యామిలీ అంతా అనుజనులండి సపోర్ట్ చేయరు. ఎంత భక్తిలో ఉంటుందండి, ఎంత కష్టపడుతుందండి. చిన్న పిల్లండి. దేవుని పిల్లలారా, ఎందుకు వచ్చింది? అర్థమైంది, తండ్రి బాధ అర్థమైంది, తండ్రి తపన అర్థమైంది, తండ్రి కష్టాన్ని అర్థం చేసుకుంది అతి చిన్న వయసులోనే. మీకు ఏం బాధ్యత తీసుకుంటారండి దేవుడి పక్షాన్ని? మీరు చెప్పండి. సంఘంలో ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి, అనే ఈ పని నాకు ఇవ్వండి నేను చేస్తాను. ఎవరు వస్తారండి ముందుకి? మాకు కాదు, వాళ్ళు చేసుకుంటారు. నిజంగా చెల్లిని చూస్తుంటే ఎంత ఆనందం వేసిందండి. స్త్రీల సమాజానికి ఒక పని చెప్పాను ఎప్పుడో, ఒక్కలు నేను చేస్తానని ఒక్కళ్ళు ముందుకు రాలేదండి. పైకి మాత్రం నండు ఏదో పెద్ద భక్తి పరుల్లాగా దేవుడి దగ్గరికి వచ్చేయడం, మాకు భక్తి ఉందన్నట్టుగా. ఆడపిల్లలకు ఒక పని చెప్పాను మా సంఘంలోనండి, ఒక్కలండి చేసిన దాఖలాలు లేవు, నేను చేస్తానని ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. చేయరండి, బద్ధకస్తులు. దేవుడు ఏం అర్థం కాలేదు, పైకి వాక్యం వింటున్నారు అంతే. చిన్న పిల్లండి, నిజంగా చిన్న పిల్లండి. ఆ పిల్ల పడుతున్న తపన దేవుడి కోసం. దేవుని పిల్లలారా, దేవుడు మనసు అర్థమైంది, దేవుడు బాధ అర్థమైంది, దేవుడు కన్నీరు అర్థమైంది. ఈ వీడియో ఎవరి దగ్గరికి వెళ్తుందో, ఎవరిని తోగుతుందో, ఎవరి మనసును ఆయన వైపు తిప్పుతుందో చెయ్యాలని నా తండ్రి కోసం, చెప్పాలని నా తండ్రి కోసం, ఇవ్వాలి నా సమయాన్ని నా తండ్రి కోసం. ఎడిటింగ్ చేయడం అంటే చిన్న విషయం అనుకుంటున్నారా? గంటలు పడుద్ది, 10 గంటలు 15 గంటలు పడుతుంది. ఒక నిమిషంన్నర 2 నిమిషాల ముక్క బయటికి రావాలంటే కనీసం 10 గంటలు పట్టుద్ది. సిస్టమ్ ముందు కూర్చుంటే కళ్ళు లాగేస్తాయి, మెడ లాగేస్తుంది, తల లాగేస్తుంది. ఎవరండి అలాగ ఇస్తారు? తండ్రి అర్థమయ్యాడు, ఆ చిన్ని బిడ్డకి తండ్రి అర్థమయ్యాడండి. తండ్రి బాధ అర్థమైందండి. ఆయన అంత కష్టపడ్డాడు, నేనేం కష్టపడుతున్నానని. ఊరకే సెల్ ఫోన్లు అడ్డుకోవటం, చాటింగ్లు చేయటం, అంటే పనికిరాని లోకస్తులతో తిరగటం, ఇది మన బతుకులు ఈరోజు. దేవుని పిల్లలరా, కాలం అయిపోతుంది. కరోనా వచ్చింది, ఇది కాస్త ఏదో ముక్కో మూలుగో బయటపడ్డది సమాజం. మరొక రోగం వచ్చిందని కూడా మరి కొద్ది రోజుల్లో
ఊపిరితిత్తుల మీదకి వచ్చిందో సార్ చెప్పాను నేను. తర్వాత ఏదో వీళ్ళకి ఇంకా నిక్కు అనగలేదని గుండె ఆగిపోయి ఒక పురుగుని పంపిస్తాడు. అది రాగానే గుండె ఆగిపోతుంది అనుకోండి, అక్కడక్కడ ఇంకా ట్రీట్మెంట్ లేవు, వైద్యాలు లేవు, డాక్టర్లు కూడా వైద్యం చేయరు అప్పుడు. ఎందుకంటే ఆడు ముట్టుకుంటే ఆడు గుండె ఆగిపోద్ది. ఆ రోగం వస్తే లేపేస్తూ ఉంటే పిట్టలు లేపినట్టుగా రోగం వచ్చి ఎక్కడ తప్పించుకుంటారు? ఏం చేశారని దేవుడి ముందు ఒకవేళ మరణం వస్తే దేవుడి ముందు ఏమి నిలబడతారు? ఏం బాధను తీర్చామని దేవుడికి సమాధానం చెప్పుకుంటారు? ఎన్ని వాక్యాలు విన్నా మారని మనసులుగా బండ మారిపోయండి. దేవుడు పనికి ముందుకు రాక నాశనం చేసుకుంటున్నారు జీవితాలని. మీకు మాట చెప్తానండి, ఈ బాధ, ఈ వేదన, ఈ కన్నీళ్ళు అర్థమైన వారి జీవితాలు ఎలా ఉంటాయో చూపిస్తాను బైబిల్లో. ప్రవక్తల జీవితాలను ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ఏజ్కేల్ ప్రవక్తను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతిసారి చెప్తానండి ఆయన గురించి. ఏజ్కేల్ గారిని జ్ఞాపకం చేసుకున్నాండి. నాయనా నీ జీవితంలో ఒక భయంకరమైన శ్రమ, కష్టం నీ మీదకి రాబోతుంది అన్నాడు. ఏంటి దేవా నీకు ఇష్టమైనది ఒకటి నీ దగ్గర నుంచి తీసేస్తున్నాను అన్నాడు. ఆయనకు అర్థం కాలేదు ఏం తీసేస్తాడో. తెల్లారిసరికి భార్య చచ్చిపోయింది. నీ భార్య చచ్చిపోయినా, నీ భార్య చనిపోయినా సరే నువ్వు సువార్త పనికి వెళ్ళాలన్నాడు. అంటే ఆ బాధను కళ్ళల్లో పెట్టుకుని ఒక భార్య చచ్చిపోతే, ఇంటిలో ఏమంటే సకల సౌకర్యాలు పరిచర్య చేసిన భార్య చచ్చిపోతే నువ్వు ఎంత బాధపడుతున్నావో దానికి డబల్ బాధనే పడుతున్నాను. ఆ బాధ నీకు అర్థమైతే ఇంకా బాగా బాధ చేస్తావు నాయన. ఇంత బాధపడతాను నా పిల్లడు దూరం అయిపోతే. నీ జీవితంలో జరగబోతుంది. ప్రజలందరూ చూస్తారు, అదేంటి భార్య చచ్చిపోయినా నువ్వు దేవుడి గురించి చెప్తున్నావు అంటే, మీ మీద కూడా ఇలాంటి శ్రమ రాబోతుందని చెప్పి వాళ్ళకి ప్రకటించు, నీ జీవితాన్ని ఒక సూచనగా పెట్టి వాళ్ళ ముందు అన్నాడు. రెడీ అన్నాడండి ఏజ్కేలు. భార్య పోయింది, భార్య శవాన్ని దగ్గర పెట్టుకుని భార్య చచ్చిపోయిన కళ్ళను ఏమంటే ఆ బాధ అంతా కళ్ళల్లో గుండెల్లో దిగమింగుకొని సువార్త చేస్తున్నాడు. దేవుడి కొరకు బ్రతకమని చెప్పాడండి ఏజ్కేలు. ప్రవక్తల జీవితాలు మీరు చూసుకోండి, యెషయా ప్రవక్త జీవితాన్ని మీరు చూసుకోండి. ఎన్ని కష్టాలండి, ఎన్ని శ్రమలండి మహానుభావుడు. చెప్పులు లేకుండా నడవాలి, రైట్. చెప్పులు లేకుండా నడుతున్నాడు. దిగంబరత్వంతో ఉండాలి, రైట్. దిగంబరత్వంతో ఉంటాను నేను ప్రజల కోసం. నువ్వు ఒకవైపే పడుకోవాలి నాయన, ఒకవైపే పడుకుంటాను. ఒక ప్రవక్తతో అన్నాడు నువ్వు వ్యభిచారం పెళ్లి చేసుకోవాలని, రైట్ నేను వ్యభిచారం పెళ్లి చేసుకుంటాను. ఎన్ని బాధలండి, ఎన్ని శ్రమలండి మహానుభావులు ఆ ప్రవక్తలు పడ్డారు. చేతులు ఎత్తండి, వాళ్ళ కాలి గోటికి కూడానండి. ఈరోజు మన భక్తి సరిపోదండి, మన భక్తి సరిపోదు ఈరోజు. కారణం కన్న తండ్రి వేదన అర్థమైంది. వ్యభిచారం పెళ్లి చేసుకోమంటే ఒక యవనస్తుని చిన్న మాట అండి అది. నన్ను వ్యభిచారం పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కానాలన్నా, రైట్ ప్రభా నువ్వు చెప్తానని చేస్తాను. సంబంధాన్ని పట్టుకొస్తే యవనస్తుడికి సంబంధాన్ని తీసుకొస్తే 100 ఆరాలు అడుగుతారండి ఈరోజు. 100. దేవుని పిల్లలారా, ఎక్కడ కన్న తండ్రి వేదన ఈ రోజున్న సమాజానికి అర్థమైంది, ప్రవక్తలకు అర్థమైందండి. ప్రతి త్యాగానికి చివరికి ప్రాణత్యాగమా, చచ్చిపోమంటావు ప్రభా మమ్మల్ని, మేము చచ్చిపోతాం ప్రభా నీకోసం. మేము చచ్చిపోతే ఎవరైనా రక్షణలోకి వస్తారంటే మేము చచ్చిపోతాం ప్రభా. ప్రకటిస్తుంటే వాళ్ళు కొడతారా? మేము వెళ్ళి దెబ్బలు తింటాం ప్రభా నీకోసం. కొట్టని, నీ కొరకు దెబ్బలు తింటే ఏమవుతుంది చూసారండి. ఎక్కడండి భక్తి అంటే వాళ్ళతో పోల్చుకుంటే మనకి ఈ బాధ అంతా మీరు చివరి ముగిస్తానండి. ఇక కొన్ని రెఫరెన్స్ చూసి ముగిస్తానండి. ఈ బాధ అంతానండి కల్లారా చూసి భూమి మీదకి వచ్చాడండి యేసుప్రభు. కల్లారా చూశాడండి. ఏమండి ఆదామును కలిగించి మొదలుకొని ఏడుపు. ఆ ఏడుపు కల్లారా చూసి డాడీ అని ఓదార్చి మహానుభావుడు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడండి. ఆ ఏడుపు అంతా చూసి వచ్చాడు కదండి, ఆ బాధ అంతా చూసి వచ్చాడు కదండి. ఒక సందర్భంలో ఉండండి మహానుభావుడు ఈయన కూడా ఏడ్చేశాడండి భూమి మీద. యేసుప్రభు ఏడ్చాడండి. వచ్చిన రక్షకుడు, రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఏడ్చాడండి. మీరు చూడండి లోకాసు వార్త, లోకాసు వార్త 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయం లోకాసు వార్త 41 చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం ఉండి, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు ఏం జరుగుతుందో చెప్తాను. ఇక్కడ గాడిద పిల్లని తీసుకురమ్మన్నాడు. ఎవడు శిష్యులకు చెప్పాడు, వాళ్ళ గాడిద పిల్లని తీసుకొచ్చారు. ఆ గాడిద పిల్లని ఎక్కి యెరూషలేము పట్టణానికి వస్తున్నాడు. ప్రవక్తలు చెప్పారు గాడిద పిల్లని ఎక్కి వస్తాడు, మీ రాజు గాడిద పిల్లని ఎక్కి వస్తాడని ప్రవక్తలు రాయించారు. ఆ ప్రవచనాలు ఉన్నాయి. అలాగే పాత నిబంధనలో చాలామంది రాజులు రాజు కింద పట్టాభిషేకం అయిపోయిన తర్వాత గాడిదని ఎక్కి వచ్చారు. ఇవన్నీ చూసైనా ఈయనే రక్షకుడు అని గుర్తుపడతారేమో, ఈయన మాటలు నమ్ముతారేమో, దేవుడి దగ్గరికి వస్తారేమో అన్న ఆశతో యేసుక్రీస్తుల వారు గాడిద పిల్లని ఎక్కి వస్తున్నాడండి. యెరూషలేము పట్టణానికి వస్తున్నాడు. ఆయన యెరూషలేము పట్టణానికి వస్తున్నా గాడిద పిల్లని ఎక్కినా వీళ్ళు కళ్ళు తెరవక ఈయనే రక్షకుడు అని గుర్తించక పైపెచ్చి ఏమన్నారు తెలుసండి, వెనకాల అందరూ జయధ్వనులు చేస్తుంటే, యేసు ప్రభువా మీ శిష్యులను ఆపు, ఎందుకు అలా కేకలేస్తున్నారు, నువ్వు రాజు అంటున్నారు ఏంటి, వాళ్ళని ఆపు.
నమ్మకపోగా ఎరగకపోగా రక్షకుడిని రక్షించి నాదుడిని తన్నుకుంటున్నారు, కాలదనుకుంటున్నారండి. ఆ రోజు మహానుభావుడు ఏమంటున్నాడు చూడండి, 41లో మీరు చూస్తుంటే ఏమంటే 41లో ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, ఎవరు ఏడుస్తా, దాని విషయమై ఏడ్చి యెరూషలేము పట్టణాన్ని చూసి ఏడ్చాడండి. ఇదా దావీదు ఒకప్పుడు ఏలిన పట్టణం, ఇదా దావీదు ఉన్న కాలంలో దేవుడికి ఆరాధన చేసిన పట్టణం, వెలుగొందిన పట్టణం. యెరూషలేమా దేవాలయం ఉన్న పట్టణమా, దేవుడిని ఆరాధించిన పట్టణమా, దేవుడు పంపిన కుమారుడైన నన్ను ఎరగని భయంకరులుగా మిమ్మల్ని సాతాను మార్చింది, నన్ను గుర్తించలేని స్థితిలోకి మిమ్మల్ని దిగదార్చింది. ఆ రోజు వాళ్ళు యేసుక్రీస్తులు ఎరగలేదు, ఈరోజు మనం వాక్యం ఎరగట్లేదండి. అదే యేసుక్రీస్తు వాక్య రూపంలో ఈరోజు మన దగ్గరికి వస్తున్నాడు. ఆ రోజు శరీరాకారంతో వచ్చాడు, ఈరోజు వాక్య రూపంతో నీ దగ్గరకు వస్తున్నాడు. ఆ రోజు వాళ్ళు గుర్తించలేదు, ఈరోజు నువ్వు నేను మనం గుర్తించట్లేదండి వాక్యాన్ని. వాక్యపు విలువ తెలియదు మనకి. దేవుడు వాక్యం ద్వారా తన మనసు తెలియజేస్తాడన్న సంగతి తెలీదు. యేసుప్రభు ఏడ్చేశారండి. ఎందుకు ఏడుస్తున్నాడు? కిందకి వెళ్ళేసరికి చూడండి ఏమంటున్నాడు, యెరూషలేము పట్టణమును చూడ్చి ఏడ్చి నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకు ఎంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడ్డాయి. ఇదిగో ఈ సంగతి కూడా నీ రక్షకుడిని గాడిద పిల్లని ఎక్కువ వస్తున్న గుర్తించలేని స్థితికి నువ్వు దిగజారిపోతే, సమాధాన సంబంధమైన సంగతులు నా నోట నీకు వస్తుంటే, నిన్ను తండ్రికి దగ్గర చేసే వాక్యాన్ని నేను పట్టుకొస్తే, ఆయన నజరేయుడు అంటున్నావు, దెయ్యం పట్టిన వాడు అంటున్నావు, త్రాగుబోతు అంటున్నావు, తిండిపోతు అంటున్నావు, ఈయన వాక్యాలు మాకు వద్దంటున్నావు. యశ్వంత్ తోయిస్తారండి. అలాగా ఈరోజు సత్యవాక్యాన్ని చెప్తున్నావు. అయ్యో ఆ బాధ అనకండి, అది సుందర్రావు గారి బాధ. మనకు ఒక స్టాంప్ వేసారు, అది స్పెషల్ డాక్టరీన్ అంట, అది మంది అంటే వీళ్ళు దొంగ డాక్టరీన్లో ఉన్నారు. ఒరిజినల్ వాక్యం చెప్పేసరికి అది దొంగ డాక్టరీన్, వాళ్ళ మాటలు అనుకోండి, వాళ్ళ బాధ అనుకోండి. చూసారంటే బాగు చేద్దామని మనం వెళ్తుంటే, సత్యాన్ని పట్టుకొని మనం వెళ్తుంటే మన మీద ముద్రలండి. ఈరోజు ముద్రలండి. ఆయనకు ముద్ర వేశారు, ఆ వాక్యాలు నేర్చుకుని మేము చెప్తుంటే మాకు ముద్ర వేశారు. ఆ వాక్యాలు వినొద్దు, ఆ వాక్యాలు మేము స్పెషల్ బైబిల్ రాసుకుని రావట్లేదు. మీకు ఇంతకాలం మీకు కళ్ళు మూసేసింది దయ్యం ఈ దొంగ బోధలతో. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఓపెన్ చేయండి బైబిల్ అంటుంది. అది బాధ అండి వాళ్ళకి. బైబిల్ చెప్పకండి పిట్టకాయలు చెప్పాలి, సీరియల్ చెప్పాలి, మొగల రేకులు, ముద్దమందారం, ఈ కథలు చెప్పాలి. ఆ కాపీ కొట్టి కథలు చెప్పాలి ప్రసంగాలు. మాకు రావు అవి, ఆ కథలు రావు మాకు, ఆ పిట్ట కథలు రావు. దేవుని పిల్లలారా, మీరు జాగ్రత్తగా వాక్యాన్ని పట్టుకోండి. యేసుక్రీస్తుల వారు ఏడుస్తున్నారు. నేను చెప్పినా వినని సమాజమా, నేను చెప్పినా మారని సమాజమా, ఎవడే మిమ్మల్ని ఇంకా కాపాడుతాడు? పట్టణమా, ఎవడు కాపాడుతాడు నిన్ను? ఏడుస్తున్నాడు, ఈయన ఏడుస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. కన్న తండ్రి బాధ ఎరిగిన యేసుక్రీస్తుల వారు ఏడ్చారు. కన్న తండ్రి బాధ ఎరిగిన పరిశుద్ధాత్మ దేవుడు కూడా దుఃఖమేనండి. రోమిలకు రాసిన పత్రిక చూడండి, ఆయన కూడానండి ఎంత బాధపడుతున్నాడండి, ఎంత కుమిలిపోతున్నాడండి పరిశుద్ధాత్మ దేవుడు. ఏమండి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఎలా ప్రార్థిస్తున్నాడంటే మన గురించి మూలుగుతూ. ఎప్పుడు వస్తుంది చెప్పాలి? ఎప్పుడు వస్తుందండి? ఏమండి ఈయన బాగా మూలుగేస్తున్నాడండి. ఎప్పుడు అంటారు? బాధ తీవ్రం వచ్చేసిందండి, మూలుగు వచ్చేస్తుందండి. హై టెంపరేచర్ ఫీవర్ వచ్చేసింది అనుకోండి, మీకు తెలియకుండానే మీరు మూలుగుతారు. అమ్మో ఎప్పుడు వస్తుంది ఇది మూలుగు? రోగం బాగా ఉంది, తీవ్రంగా ఉంది. ఎవడు ఒక పక్క యేసుప్రభు ఏడుస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మూలుగుతున్నాడు. దేని చూసి మూలుగుతున్నాడంట? మీ బలహీనతలను చూసి. వీడు రక్షణలోకి వచ్చాడు, దేవుడు నమ్మేసానంటాడు, ఆదివారం గుడికి వస్తాడు, వీడు చేసే పాపాలు వీడు దేవాయిని కాపాడదేవా. ఎందుకంటే బాప్తిసం తీసుకున్న రోజు లోపలికి వచ్చాడుగా. పరిశుద్ధాత్మ దేవుడు అని వరాన్ని పొందేశాక ఆ బాప్తిసం రోజు లోపలికి వచ్చాడు. ఆయన లోపలెట్టుకుని వీడు చేయాల్సిన పాపాలు అన్నీ వీడు చేస్తాడు. లోపలుండి ప్రభా ప్లీజ్ ప్రభా లోపలుండి పరిశుద్ధాత్మ దేవుడు మూలుగుతున్నాడంట. మూలుగేటట్టుగా చేశారండి ఈరోజు ఆయన్ని కూడా. తండ్రి మూలుగుతున్నాడు, యేసుప్రభు ఏడుతున్నాడు, ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు మూలుగుతున్నాడు. ఎవరి జీవితం అండి ఈరోజు మనల్ని బట్టి సంతోషంగా ఉంది? మీరు చెప్పండి. ఇప్పుడు ఎవరు సంతోషంగా ఉన్నారు? యేసుప్రభు ఏమైనా ఆనందపడిపోతున్నాడా?
పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా ఆనందంగా ఉన్నాడా? కన్నతండ్రి ఏమైనా ఆనందంగా ఉన్నాడా? వీళ్ళందరి బాధ ఎవరి నిమిత్తం మీరు చెప్పాలి. ఇప్పుడు ఎవరి కోసం ఇంతమంది కన్నీళ్ళు? ఎవరి కోసం? మీకోసం కాదు, నా కోసం కాదు, మనం చేస్తున్న పాపాలను బట్టి కాదు వీళ్ళకి ఇంత బాధ. దేవుడి పనికి మీరు దూరం అయిపోతున్నందుకు కాదు ఇంత బాధ. ఏంటంటే ఇక మీరు ప్రకృతి గురించి చూస్తారా? ప్రకృతి కూడా ప్రసవ వేదన అది మూలుగుతుందండి. ఇక్కడ చెప్తాడు పైన, మీరు ఇదే అధ్యాయం 8వ అధ్యాయంలో మీరు చూస్తే 8వ అధ్యాయంలో 22వ వచనం చూడండి. 8వ అధ్యాయం 22లో సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచూ ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ప్రకృతి కూడా ఏం చేస్తుందంట? మూలుగుతుంది, ప్రసవ వేదన పడుతుంది. ఏమండి, నరులను చేసినందుకు ఎంతమంది అండి ప్రసవ వేదనలు, ఎంతమంది అండి కన్నీళ్ళు, ఎంతమందికి అండి మూలుగొచ్చింది నీ వల్ల నా వల్ల. సృష్టి మూలుగుతుంది, సృష్టి మూలుగుతుంది. ఓ దున్నేస్తున్నారు, ఓ ఏమండి రసాయనాలు దాని మీద జల్లేస్తున్నారు. పండు పండు పండు, ఒక పంట పండే దాన్ని పొడిచి 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 3 పంటలు పండించేస్తున్నాడు. మూలుగు కాదు అది? బాధ కాదు అది దానికి? దేవుని పిల్లలారా, అర్థం చేసుకోండి దేవుడి బాధ. వద్దండి, లోకం కొరకు బ్రతికింది చాలండి, లోకంలో సుఖాలు భోగాలు చాలండి. చక్కగా దేవుళ్ళకి వచ్చారు, చక్కగా దేవుడి వాక్యంలోకి వచ్చారు. దేవుడు పని ఎత్తుకోండి, ఆత్మల రక్షణ ఎత్తుకోండి, సంఘ భారాన్ని ఎత్తుకోండి, సంఘ భారాన్ని ఎత్తుకోండి. సంఘం కోసం మేము ఉన్నామని రండి, ముందుకు రండి, పనులు తీసుకోండి. దేవుని పిల్లలారా, బాధతోనండి, బాధతో తండ్రి బాధ అర్థమయ్యి ఇవన్నీ వస్తున్నాయి తప్ప ఎవరినో ఏదో అనే ప్రయత్నం మాత్రం కాదండి. మా కోసం ఈ ప్రసంగం, మా కోసం వద్దండి. ఇలాంటి మనసులే చూసే దుష్ట మనసులు ఇవి అందరి కోసం. చివరికి నాతో సహా నేనేమైనా పని తక్కువ చేస్తుంటే ఈ ప్రసంగం నాకును నేనేమైనా ఏ పని దగ్గర బతికిస్తే చంప చెల్లుమనేటట్టుగా ఈ ప్రసంగం నాకే. నువ్వేం చేస్తున్నావు అంటది నన్ను. అందరికి ఇది తండ్రి బాధ. ఎలా పోతుంది తండ్రి బాధ? మీకు తెలుసు, ఒక పాపి విషయమే పరలోకమందు సంతోషం. ఎలా సంతోషపడతాడు మీ నాన్న? ఎలా పోతుంది ఆ బాధ మీ నాన్నకి? నువ్వు పని చేయాలి కదా, సువార్త ప్రకటించాలి కదా, నువ్వు ప్రకటించే వరకు సహకారులుగా ఉండాలిగా, నువ్వు ఏదో ఒక పని ఎత్తుకోవాలి కదా సంఘంలో. నా పాత్ర ఇది, నాకు ఇచ్చేయండి పని, నేను చేసుకుంటాను. మీరు ఈ పని విషయాన్ని మీరు మర్చిపోండి, ఈ పని విషయాన్ని మీరు మర్చిపోండి, నేను చూసుకుంటానండి. ఎవరండి ఆ భరోసా సేవకులకి ఇస్తారు? సంఘ నాయకుడికి ఎవరిస్తారు ఆ భరోసా? దేవుడికి ఎవరిస్తున్నారు ఆ భరోసా? ఈరోజు మేమున్నాము యెషయా అన్నట్టుగా. యేసుప్రభువు అన్నాడు, డాడీ నేను ఉన్నాను కదా, మీ కన్నీళ్ళు నేను తుడుస్తాను, లోకానికి వెళ్తాను, మీరేం టెన్షన్ పడకండి, నేను వెళ్తాను, నాకు శరీరాన్ని ఇచ్చేయండి, మరియమ్మ గారి గర్భంలో నన్ను ప్రవేశపెట్టండి, ఉన్నంత కాలం నేను నీ గురించి చెప్తాను, మీ గురించి బలైపోతాను, మిమ్మల్ని కాస్త సంతోషపెట్టి వస్తాను డాడీ, మీరేం బాధపడకండి డాడీ, మీ కన్నీళ్ళు తుడుస్తాను, నేను లోకానికి వెళ్ళి అన్నాడు. వచ్చాడండి, ఆయన కన్నీళ్ళు దిగమింగి పరలోకపు తండ్రి కన్నీళ్ళు తుడిచాడు. ఆయన కన్నీళ్ళు దిగమింగాడు. మీకు తెలుసు కదా, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో యేసుప్రభువు ఎలా బ్రతికాడంటే చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో చూడండి, దేవుడి కన్నీళ్లను ఏమంటే తుడవడానికి ఈయన ఏమైపోయాడు చూడండి, ఈయన జీవితం ఏమైపోయిందో చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం మీరు చూడండి, చదవండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ, సరే మహారోదనము, కన్నీళ్ళు. ఎందుకు ఈ రోదనము, ఎందుకు ఈ కన్నీళ్ళు అంటే ఆ కన్నీళ్లు తొడవడానికి ఈ కన్నీళ్ళు. మీరు ఎప్పుడైనా కన్నీళ్ళు పెట్టారా దేవుడి కోసం? హార్ట్ఫుల్గా ఈ ప్రసంగం వినంతసేపు తండ్రి ఏడుస్తున్నాడు 2 వారాలను చెప్తున్నాడుగా, ఏనాడైనా మీ కంట కన్నీరు కారిందా మీ తండ్రి కోసం? చెప్పండి. మీ కంట నుంచి ఒక కన్నీరు బొట్టు కారిందా దేవుడి కోసం? నేనేం చేయట్లేదండి, నాకు చాలా ఇస్తున్నాడండి తండ్రి, నేను చేసే చాలా తక్కువ అండి, ఎవరికి వాక్యం చెప్పలేదండి, ఎవరిని రక్షించలేదండి. మీకు ఎప్పుడు వస్తాయి తెలుసండి కన్నీళ్ళు? రాసి పెట్టుకోండి, ఇది దేవుడి పక్షాన్ని చెప్తున్నాను. ఎన్ని ప్రసంగాలు విన్నా మేమేమి చెయ్యమో, మేము మారమనుకుంటే కనుక మీరు ఏడ్చే రోజు ఒకటి వస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఏడ్చే రోజు వస్తుంది. పరిస్థితులన్నీ తారుమారైపోతాయి, శ్రమల పాలైపోతాం. ఏ సహాయము ఎటు నుంచి మనకు అందని రోజులు మన జీవితాన్ని కమ్మేస్తాయి. అప్పుడు ఏడుస్తామండి. అన్నీ ఉన్నప్పుడు దేవుడు పని చేయలేదు, నేను అన్నీ ఉన్నప్పుడు దేవుడు సన్నిధిని నెగ్లిజెన్స్ చేశాను, అన్నీ ఉన్నప్పుడు దేవుడు వాక్యాన్ని పట్టించుకోలేదు, అవకాశం ఉన్నప్పుడు నేను దేవుడు పని చేయలేదు, ఇవ్వడానికి నా చేతుల నిండా ధనం ఉన్నప్పుడు ఏనాడు నేను దేవుడికి ఇవ్వలేదు. పరిస్థితి ఇలా మారిపోయింది. కన్నతండ్రి చేయి విడిచాడు. దిక్కు తోచని పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియకండి, దిక్కు మొక్కు లేక భూమి మీద కొట్లు ఏమంటే ఈ కష్టాలతో కొట్టి మిట్టాడే రోజులు వస్తాయండి. అప్పుడు ఏడుస్తారండి. అప్పుడు ఆ రోజు ఈ ప్రసంగం మీకు జ్ఞాపకం వస్తుంది. పట్టించుకోకపోతే కనుక తండ్రి బాధను మీరు బాగున్నప్పుడు. చాలామందిని చూశానండి నేను ఇలా జీవితాలు, అనుబంధం చెప్తున్నాను ఈ పాఠం. చాలామంది జీవితాలను చూస్తున్నాను. అన్నీ ఉన్నప్పుడు పొగరు, అన్నీ ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి రారు, అన్నీ ఉన్నప్పుడు దేవుళ్ళు బ్రతకరు. లోకం 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 చేయి విడిచిన తర్వాత దుఃఖాలు పాలైపోయి దేవా 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 ఏమన్నాడు తెలిసిన బైబిల్లో?
నేను మీ వెనకాల పడినంత కాలం మీరు నన్ను పట్టించుకోరు కదా, నన్ను ఏడిపించారు కదా, నన్ను ఏడిపించారుగా, నన్ను బాధ పెట్టేశారుగా, మీకు అపాయం వచ్చినప్పుడు నేను నవ్వుతాను అన్నాడు సామెతల గ్రంథం 1:22 నుంచి మరి చదవండి. మీకు అపాయం వచ్చినప్పుడు నేను నవ్వుతాను రా, మీకు అపాయం వచ్చినప్పుడు నేను నవ్వుతాను. ఎందుకు? నన్ను ఏడిపించారు కదా, నా కంట కన్నీళ్ళు కార్పించారు కదా. మీకు సంగతి చెప్పనండి, ఏడ్చి 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 కన్న తండ్రి ఏడుపు ఎలా మారిపోయిందో తెలుసండి. హృదయంలో నొచ్చుకున్నానని ఆదికాండం 6 చెప్పాడండి 5వ వచనంలో. పేతురు గారికి పత్రిక రాస్తున్నాడు, 1 పేతురు 5:8 అన్న మాట మీ అందరికీ తెలుసు. ఏమన్నాడు తెలుసా? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఏడ్చి 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 ఏడుపు కాస్త ఎలా మారిపోయింది? చింత. చింత చింత అంటే ఏంటి చెప్పండి? మనోవేదన. కళ్ళంప నీళ్ళు ఎండిపోతే ఏడ్చి ఏడ్చి చివరికి వచ్చే స్టేజ్ ఇది. కళ్ళల్లో నీళ్ళు ఎండిపోతే చివరి వచ్చే స్టేజ్ అండి చింత అంటే. మీకు తెలుసో తెలీదో చింత అన్న పదానికి అర్థం? చింత అంటే ఏంటో తెలుసండి? ఒకడికి యాక్సిడెంట్ జరిగింది, కాలు ఇరిగిపోయింది, హాస్పిటల్కి వెళ్ళాడు, కట్టేయించుకున్నాడు, ఆపరేషన్ చేయించుకున్నాడు, కాలు సెట్ అయింది. కాలు సెట్ అయిన తర్వాత మళ్ళీ జాగ్రత్తగా పనిలోకి వచ్చాడు, మరలా ప్రమాదం అయ్యి మరలా లారీ గుద్దేసి అదే కాలు ఇరిగిపోయింది, మరలా హాస్పిటల్కి వెళ్ళాడు. ముందే ఏడ్చాడు ఏడ్చాడు ఏడ్చాడు, రెండోసారి మరలా హాస్పిటల్కి వెళ్ళాడు, పెద్ద ఆపరేషన్ జరిగింది. అటో రాడ్ ఇటో రాడ్ మొత్తం మీద రాడ్లు వేసి నింపేసి ఆ శరీరం అంతా కొల్లబొడిచి ఆపరేషన్ చేసి మళ్ళీ నిలబెట్టారు ఆ కాలుని. ఏడ్చాడు, రెండోసారి ఏడ్చాడు ఏడ్చాడు ఏడ్చాడు, మొత్తం మీద అలా నడవగలిగే స్థితికి వచ్చిన తర్వాత మరలా అదే కాలుకి యాక్సిడెంట్ జరిగింది. కళ్ళలో నీళ్ళు ఉంటాయి ఇంకప్పుడు? ఏమొస్తాయి చెప్పండి? కళ్ళలో నుంచి నీళ్ళు రావు, కానీ చెప్పుకోలేని బాధ ఏమంటే గుండెల్లో నుంచి తన్నుకొస్తుంది. దాన్నే అంటారు చింత అని. అక్కడికి వెళ్ళిపోయింది దేవుడు మనసు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఆ స్థితికి వెళ్ళిపోయింది ఇప్పుడు దేవుడు మనసు, ఆ స్థితికి వెళ్ళిపోయింది ఇప్పుడు. పోయిన వారం చెప్పాను కదండి, ఏదో మనం ఏమంటే రెక్కలు ముక్కలు చేసుకుని మన జీవితకాలం అంతా కష్టపడినా ఆయన ఎంత సంతోషపెడతామంతే. మనం ఇంత కాస్త అంతైనా ఇవ్వడానికి ప్రయత్నించమంటున్నాను నేను. ఇంత ఇవ్వడానికైనా ప్రయత్నించండి ఆయనకి సంతోషాన్ని. దేవుని పిల్లరా, మన సంతోషాలు, మన సుఖాలు, మన ఆనందాలు, వీటన్నిటి వెనక ఆయన కష్టాలు దిగమింది చింతలో ఉండి ఇవన్నీ మీకు ఇస్తున్నాడని మాత్రం మర్చిపోకండి. పిల్లలు కదా, తల్లిదండ్రులు చూడండి, ఎన్ని కష్టాలు ఉన్నా సరే, ఎన్ని అప్పులు ఉన్నా సరే, ఎన్ని వేదనలు ఉన్నా సరే, వాడు ఏదో అడుగుతాడండి. నిజానికి తండ్రి దగ్గర స్తోమత లేదు ఇవ్వడానికి. వాడు అడుగుతున్నాడు కొడుకు అడుగుతున్నాడు. స్తోమత లేకపోయినా అప్పు చేసైనా వాడు ఆనందాన్ని తీరుస్తాడు. వాడు ఏదో అడిగితే కొంటాడు, స్తోమత లేకపోయినా. కారణం ఏంటో తెలుసా? కొడుకు ఆనందాన్ని బట్టి. ఈరోజు పరమ తండ్రి చింతలో ఉండి కూడా నీకు నాకు జీవితాన్ని ఇచ్చాడండి, నన్ను పుట్టించాడండి. నా తండ్రి బాధలో ఉండి కూడా నన్ను పుట్టించాడండి. నా తండ్రి నా బాధలో ఉండి కూడా నా తల్లి శరీరంలో నాకు అవయవాలను నిర్మించాడండి. బాధలో ఉండి కన్నీళ్ళు దిగమింగుతూ నాకు శరీరాన్ని కట్టాడండి. వచ్చాను లోకానికి, ఈ లోకం కొరకు బ్రతకాలా? తండ్రి కష్టపడి కన్నీళ్ళలో నాకు దేహాన్ని ఇస్తే లోకానికి వచ్చి సుఖపడాలా? నా తండ్రి కొరకు బ్రతికి నా తండ్రిని సంతోషపెట్టి జీవితాన్ని ముగించాలా? ఒక్కసారి ఆలోచించండి. ఏడుస్తూ బాధపడుతూ కంట కన్నీళ్లు పెడుతూ నీకు ఇంత చేస్తుంటే, అంత బాధలో ఉండి కూడా నీకు ఇంత సంతోషాన్ని ఇస్తే, ఒక్క క్షణమైన ఆయన కంట కన్నీరు గురించి ఆలోచించావా? ఒక్క క్షణం తిరిగి ఆలోచించావా? ఒక్క క్షణం ఎప్పుడైనా సంతోషపడుతున్నప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడండి. నా బర్త్డేకి అందరూ విషయం చెప్తారండి, నాకు ఏమన్నా ఒక బట్టలు కొంటారండి, నాకు విషయం చెప్తారండి, అందరూ ఆ రోజు నన్ను ఆనందంగా ఉంచుతారండి. నా గుండె మాత్రం టకా అలా స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటుంది. అమ్మో 33లోకి వచ్చాను, 34లోకి వచ్చాను, నా తండ్రి కొరకు ఏం చేశాను, ఆయుష్కాలం అయిపోతుంది, ఆయనకి ఏం తీర్చాను బాధ, ఆయనకి ఏం చేశాను పని. ఆయన బాధలో ఉండి నాకు ఈ సంతోషాన్ని ఇచ్చాడు. ఈ రోజు నేను హ్యాపీగా ఈ మరొక సంవత్సరంలోనికి అడుగు పెట్టాను అంటే, సంవత్సరం అనేది ఎవరిచ్చే దయాకిరీటం అంట? దేవుడు దయాకిరీటం సంవత్సరం. ఆయన బాధలో ఉండి కూడా నాకు సంవత్సరాలు ఇస్తున్నాడు, ఆయన బాధలో ఉండి కూడా నాకు సంతోషాన్ని ఇస్తున్నాడు, ఆయన బాధలో ఉండి కూడా నాకు ఆహారాన్ని ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, దేవా అంటే కాపాడుతున్నాడు. ఆయనకి ఏం చేయనని ఎవడి నిజంగా తపన గుండె కొట్టుకుంటుందండి. ఏం చేయను ఆయనకి లేరండి. యేసుప్రభువు ఏడ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏడ్చాడు, ప్రవక్తలు ఏడ్చారు. ఏమండి పౌలు గారు అండి చివరిలో వచ్చాడుగా. పౌలు గారు ఏమంటున్నారు తెలుసండి? ఒక మాట చూడండి, అసలు గుండె పగిలిపోద్దండి పౌలు గారు అంటున్న మాట. పిలిపిలికి రాసిన పత్రిక ముగించేస్తానండి. ఇక పిలిపిలికి రాసిన పత్రిక 18 చూడండి. పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 అండి. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొని చున్నారు. అనేకులు సిలువకు శత్రువులు అయిపోయారు. యేసుప్రభు మేమెందుకు నమ్మాలి? యేసుప్రభు మా కొరకు ప్రాణం పెట్టాడా? మా కొరకు రక్తాన్ని తింది, మేమెందుకు నమ్ముకోవాలి? ఆయన విదేశీ దేవుడు, విదేశీ మతం. అనేకులు సిలువకు ఏమైపోయారంట? శత్రువులుగా మారిపోయారు.
వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏడుస్తూ 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 చెప్తున్నాను. మీకు ఏడుపు వచ్చేస్తుంది వాళ్ళని చూస్తే, రక్షణలోనికి రాని వారిని చూస్తే, యేసుప్రభువుకు దూరంగా ఉంటున్న వారిని చూస్తే, సిలువకు శత్రువులుగా మారిపోయిన వారిని చూస్తే ఏడుపు 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 ఏడుపు. పౌలు గారికి ఏడుపు, ప్రవక్తలకు ఏడుపు, యేసుప్రభుకి ఏడుపు, పరిశుద్ధాత్మ దేవుడికి ఏడుపు. ఏమండి నీకు నాకేది ఏడుపు? సుఖాలు, సంతోషాలు, ఆనందాలు. ఎవరి స్టేటస్లు చూడండి, ఓ నవ్వు సింబల్లండి, నవ్వులు నవ్వులు సంతోషాలు. ఒక్కడికి దేవుడు బాధ, ఒకటి దేవుడు వాక్యం షేర్ చేద్దాం, ఓ వాక్యం పెడదాం, ఏముండవు. ఎంజాయ్, లెట్ ఎంజాయ్. పట్టలేదండి దేవుడు, ఎవరికి పట్టలేదండి దేవుడు బాధ, ఎవరికి ఎక్కలేదండి. ఎక్కినవాడు నిరంతరం పనిలో ఉండాలనుకుంటాడు. ఎక్కినవాడు మాకు తండ్రి పనివ్వండి అని అడుగుతాడు. ఎక్కినవాడు దేవుడి కొరకు ఏం చేద్దామని అని అడుగుతాడు. ఏం చేద్దాం డాడీ కోసం, ఏం చేద్దాం డాడీ కోసం. తండ్రి గురించి ఆలోచించండి. ఈ సమాజాన్ని అంతా ఇలా చెప్పాను కదండి, ఈ సమాజాన్ని అంతా ఇలా దారి తప్పించింది ఎవరో తెలుసండి? దొంగ బోధకులు. ఈ బోధ మీకు చెప్పలేదు. మీరు పుట్టిన నాట నుండి నేటి వరకు ఇలాంటి ప్రసంగాలు మీరు వినలేదు. కారణం మీకు చెప్పలేదండి. ఏం చేశారు వాళ్ళు, ఏం చేశారు చెప్తున్నాడు చూడండి. వాళ్ళ గురించి ఎంత దారుణమైన మాట మాట్లాడుతున్నాడు ఇర్మియా గ్రంథం. మీరు చూడండి, ఈ బోధకులు నా పిల్లల్ని బాగు చేయలేదని దేవుడు మాట్లాడుతున్న మాట అండి. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం అండి. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం అండి. ముగించేస్తాను చివరి మాట. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం. కాపరులు అనేకులు, అండర్లైన్ చేసుకోండి, కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు. ఎవరా ద్రాక్ష తోట? సమాజం, ప్రజలు, కాపరులు. ఆయన కాపరులు, ఆ సమాజాన్ని కాపాడాల్సిన వారు. ఆ ద్రాక్ష తోటను కాపాడి ఏమంటే చక్కగా దేవుడు మనసెరిగేటట్టుగా వాళ్ళు చేసి, దేవుడికి దగ్గర చేసి, వాళ్ళని దేవుడి కొరకు బ్రతికేటట్టుగా చేసి, దేవుడు నామానికి కీర్తి తెచ్చేవారుగా వాళ్ళ జీవితాల్లో మలచాల్సిన వాళ్ళు ఏం చేశారంటే కాపరులు నా ద్రాక్ష తోటను వాళ్ళు పాడు చేసేశారు. చూడండి తర్వాత ఏమంటున్నాడు, నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు, నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగా. నాకిష్టమైన పొలం, నాకిష్టమైన పొలం, నా పిల్లలు ఎడారిగా చేసేశారు. పంట లేనివారుగా చేసేశారు. వాళ్ళలో నుండి ఏ ఫలాలు రానివారుగా చేశారు. ఆదివారం గుడికి రాని దశమ భాగం ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. పోండి, అయిపోయింది ప్రసంగం. ఆదివారం గుడికి రండి, నాకు దశమ భాగం ఇవ్వండి, దేవుడు మీకు తోడుగా ఉంటాడు, దేవుడు మిమ్మల్ని దీవించేస్తాడు. పోండి, వెళ్ళిపోండి, అంతే. వాళ్ళకి వాక్యం చెప్పడు, వాళ్ళకి బైబిల్ నేర్పడు, వాళ్ళని దేవుడు పని చేసేటట్టుగా తీర్చిదిద్దడు, వాళ్ళకి కన్నతండ్రి మనసు చెప్పడు. బాధలో ఉన్నాడు ఆయన. మీరు నేను కలిసి అందరూ సంఘం అంతా కలిసి దేవుడు పని చేయాలి, కొద్ది ఆత్మలు రక్షించుకోవాలి. కన్నతండ్రి బాధలో ఉన్నాడు, లోకం కొరకు బ్రతికింది చాలు, ఏముంది ఈ లోకంలో, వెళ్ళిపోతాం కదా, 60-70 సంవత్సరాలు కదా ఈ జీవితం. ఆత్మ ఉంది, దానికో జీవితం ఉంది. కన్నతండ్రి ఆత్మలు అన్నీ కూడా పాతాళానికి జారిపోతున్నాయి. మీకు నాకు ఆయన తెలిసాడు కనుక ఆయన గురించి ప్రకటిద్దాం, ఆయన పని చేద్దాం, ఆయన మనసు చెబుదాం. ఇలా ట్రైనప్ చేయట్లేదండి విశ్వాసాల్ని. ఎడారిగా మార్చేశారంట, పాడు బారిపోయిన పంటలుగా, పొలాలుగా మార్చేశారంట. కాపరులు మార్చింది ఎవడు? కాపరి. నేను ఇలా మార్చింది ఎవడు? కాపరి. నీ తండ్రి నీకు మనకు తెలియకుండా అడ్డుపడింది ఎవడు? కాపరి. దొంగ కాపరులు. ఏమండి మీకు మాట చెప్తాను, మీకు ఇలా అంటుంటే కోపం వస్తుంది కదా. వీళ్ళు దొంగలో కాదో నాకు చెప్పండి, ఇప్పుడు నేను చెప్తాను. వీళ్ళు దొంగలో కాదో నేను ఒక ఉదాహరణ చెప్తాను, చెప్పండి ఇప్పుడు మీరు. మైకుల ముందండి, కరోనా వచ్చేసిన టైంలోనండి మైకులు పట్టుకునండి, ఏమండి మీరు చూసారుగా షో ఇది, నేను ప్రారంభంలో చెప్పానుగా, మొసలి కన్నీరు మైకులు పట్టుకుని, దేవా మా దేశాన్ని కాపాడు దేవా, ఏడుపండి. అలా కుప్పకూలిపోయారండి ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు. దొంగ ప్రార్థన. ఎందుకంటే ఏమంటే వచ్చే లక్షల మంది రావట్లేదు, కానుకలు రావట్లేదు, కానుకలు పోయాయి. దొంగ ఏడుపోది, మొసలి కన్నీరు. ఎవడు ఇది మొసలి కన్నీరు అని ఊరకనే అంటలేదండి నేను. వాడే మైకి పట్టుకుని ఏడుస్తాడండి. వాడే ఒక మ్యాగజైన్ వదులుతాడు ప్రజల మీదకి. నెలకొకసారి మ్యాగజైన్ వదిలి అందులో ఒక కాలం వేస్తున్నారు. అందులో కాలం ఏంటో తెలుసా? నవ్వుకోండి కుక్క బొమ్మేసి. ఊరు అక్కడ ఏడ్చావుగా ప్రజెంట్ నవ్వుకోమని చెప్తున్నావు అంటే దొంగ కాదా వీడు? దొంగ కాదా మీరు చెప్పండి, మీరు దొంగ కాదా వీడు? హాస్యం అపవాది అస్త్రం, అది నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయడానికి. వీడే ఒక పత్రికను మెయింటైన్ చేస్తూ, ఆ పత్రికలో హాస్యం, ప్రజలు నవ్వుకోవడానికి ఒక కాలం. మీరు నవ్వుకోండి. కన్న తండ్రి ఏడుస్తుంటే మిమ్మల్ని నవ్వుకోమంటాను. వీడు ఎవడు? దొంగ కాపరి కాదా వీడు? మీరు చెప్పండి, దొంగ కాదా వాడు?
మేము అనటం తప్ప? ఇప్పుడు చెప్పండి, మీరు మైకు ముందు ఏడుస్తున్నాడు, నిన్నేమో నవ్వుకోమంటున్నాడు. ఎవడు వీడు చెప్పండి ఇప్పుడు? మీరు ఎవడండి వీడు? వీళ్ళు ఏడ్చేశారు కదా, సంవత్సరాల క్రితం ఏడ్చేశారు కదా, ప్రభు మా దేశాన్ని కాపాడు. ఎందుకు ఈ మొసలి కన్నీరు? ఎందుకు దేవుడు వినలేదు? ఎందుకు కరోనాతో మొత్తేస్తున్నాడు ఇంకా దేశాన్ని? ఎందుకు ఇలా ప్రార్థన లేదు? వినడు. దొంగలు వీళ్ళు, మీకు తెలీదు. ఆశీర్వాదాలని లోకమని, సుఖమని, బంగారం అని మిమ్మల్ని నాశనం చేశారండి. మీ జీవితాలు నాశనం చేశారండి. ఆ ఆశీర్వాదాలు అని చెప్పి మీ తండ్రి కొరకు మీరు బ్రతకడం ఆశీర్వాదం అండి. వాక్యం మీకు దక్కడం ఆశీర్వాదం అండి. మీరు మీ కుటుంబం దేవుడి పనిలో ఉండటం ఆశీర్వాదం అండి. ఎక్కడ చెప్తారండి వాళ్ళు? మీ పిల్లలకి వాక్యాన్ని నేర్పండి. ఇదండి ఆశీర్వాదం. దేవుని పిల్లలారా, కనుక ఆలోచించండి. నా కాపరులు వచనం చదవండి, ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. 10వ వచనం. కాపరులు అనేకులు, ఒకడు కాదు, ఇద్దరు కాదు, అనేకులు. ఇదే పోదా. కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు. చదవండి. నా సొత్తును తొక్కేశారు, వాళ్ళే తొక్కేశారు. నా సొత్తును, ఆత్మీయ జీవితాలు ఎదగకుండా తొక్కేశారు వీళ్ళ బోధలతో. నాకు ఇష్టమైన పొలం అది, నాకు ఇష్టమైన బిడ్డలు తల్లిగర్భంలో కట్టుకున్నాను వాళ్ళని ఈడు మింగేశాడు. ఈ దొంగ బాధకుడాలని నేను చెప్పినవి కాక దొంగ బాధలు చేస్తున్నాడు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోనవద్దు, పరలోక మంది మీ కొరకు ధనమును కూర్చుకోనండి. నా కొడుకుతో నేను చెప్పిన బోధ అది. వీడేం చెప్తాడంటే యేసు ప్రభు పేరటే వస్తాడు, బైబిల్ అట్టుకునే వస్తాడు, దేవుడు నీకు ధనం ఇస్తాడని చెప్తాడు. వీడు దొంగ బాధకుడు కాదు, వీడు క్రీస్తు బోధను కొట్టేయటం లేదు. ఎవడైనా క్రైస్తవుడు అని ఎందుకు బాధ అంటాడు 1 పేతురు 4:16. వీడు అదే బైబిల్ అట్టుకుని వస్తాడు. మీకు బాధలే లేవు, కష్టాలు లేవు, కృపాకాలం, మీకు అన్ని సంతోషాలు, ఆనందాలు, తిరగండి, తాగండి, పార్టీలు చేసుకోండి, ఎంజాయ్ చేయండి, పెళ్లి రోజులు చేసుకోండి, బర్త్డే పార్టీలు చేసుకోండి, ఫాదర్స్ డే చేసుకోండి, మదర్స్ డే చేసుకోండి. ఎవడు వీడు? దొంగ కాదు వీడు. చెరిపేసే వాళ్ళు కాదు వీళ్ళు. ఆయనకి ఇష్టమైన పిల్లల్ని ఆయనకి నాశనం చేసిన వాళ్ళు కాపరులు కాదు వీళ్ళు. నా కాపరులే నా పిల్లల్ని తొక్కేశారు, సర్వనాశనం చేశారు. నా బాధ చెప్పరు వాళ్ళకి, నా కన్నీళ్ళు చెప్పరు, నా వేదన చెప్పరు. ఏమంటే ఒక యవనస్తుడండి, తల్లిగారు మన సత్యవాక్యంలో ఉన్నారు. ఒక యవనస్తుడండి హైదరాబాద్లో ఒక చర్చికి వెళ్ళాడు. హైదరాబాద్లో ఒక చర్చికి వెళ్తేనంట, ఆ చర్చిని నడిపిస్తున్న సేవకురాలు 60 సంవత్సరాలు, దాన్ని ఏమంటారండి? దాన్ని ఏదంటారు 60 సంవత్సరాలు చేసుకునేది? షష్ఠిపూర్తి. చర్చిలో షష్ఠిపూర్తి అంట. మీరు చూడండి ఎలాగుందో. చర్చిలో అయ్యగారు అమ్మగారు వృద్ధాప్యంలో పెళ్లి రోజు షష్ఠిపూర్తి చేసుకుని బాజాలు, భజంత్రీలు, పెద్ద హంగామా, పెద్ద వీధుల్లో నుంచి నడుచుకుంటూ వాళ్ళని ఎక్కడో కారు మీద ఎక్కించుకొని లోపలికి తీసుకెళ్ళిపోయానండి. ఏమంటే డైమండ్ ఉంగరాలంట వాళ్ళకి గిఫ్ట్లు. విశ్వాసులు చర్చిలోనండి ఆటలు పాటలు. ఆ పెళ్లి రోజు వాళ్ళిద్దరిని ఆ స్టేజ్ మీద కూర్చోబెట్టి ఎగిరారంట, గెంతారంట, మ్యూజిక్ నైట్లు అంట. ఏమంటే చర్చ అది? కాపరా? చూసారు? నాశనం అండి. నాశనానికి తీసుకెళ్తున్నారండి. అల్లరి చేస్తున్నారు, గెంటేస్తున్నారు, కేకలు, గోల. ఆయన పొలం అండి, ఆయన పిల్లలండి, నాశనాన్ని చేస్తున్నారండి. మీరు మీ తండ్రికి చేసుకోండి దేవుని పిల్లలారా. కనుక కన్న తండ్రి కంట కన్నీరు కారుతుంది. ఎరిగిన వారా తొడవడానికి ప్రయత్నించండి, లేదా ఆయన కోపానికి బలైపోతాం. ఆయన కోపానికి మనం రగిలిపోతామండి. అర్థమైంది అనుకుంటున్నాను.